నూన్ టైం మధ్యాహ్నం ఆ టైంకి 2-3 ప్లేసెస్ నుంచి ఈ దుబ్బాక ఉప ఎన్నిక సంబంధించి ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి డబ్బులు వినియోగం చేయడం జరుగుతుంది అని మాకు సమాచారం రాగానే ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తూ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు ఆధ్వర్యంలో పోలీస్ అసిస్టెన్స్ ఇస్తూ 3 ప్లేసెస్లో సర్చ్ చేయడం జరిగింది. ఒకటి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. రెండవది సురభి రామ్ గోపాల్ రావు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. మూడవది సురభి అంజన్ రావు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. దానిలో సురభి అంజన్ రావు గారు ఇంట్లో 18,67,000 రూపాయలు కనపట్టడం జరిగింది ఆ టీము. ఇది ఎందుకని అడగగానే ఆయన బ్రదర్ ఇన్ లా జితేందర్ రావు గారు ఈ డబ్బుల్ని తను డ్రైవర్ ద్వారా పంపించడం జరిగింది. ఈ ఎలక్షన్ సంబంధించి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో మేము పంపించే వ్యక్తికి కొద్దిగా డబ్బులు ఇచ్చి మీరు పంపించాలి ఈ ఎలక్షన్ ఓటర్స్ కోసరం అని చెప్పి ఆయన చెప్పారు. అందుకే నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఈ సురభి అంజన్ రావు గారు, సురభి రామ్ గోపాల్ రావు గారు దుబ్బాక అసెంబ్లీ సంబంధించిన క్యాండిడేట్ గారు రఘునందన్ రావు గారు రిలేటివ్స్. ఫస్ట్ సర్చ్ చేసిన ఇల్లు అయితే రామ్ గోపాల్ రావు గారిది ఫాదర్ ఇన్ లా, సురభి అంజన్ రావు గారు ఆయన రిలేటివ్ అవుతారు. సో ఈ ప్రాథమిక డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు పంచెస్ సమక్షంలో ఆ డబ్బుల్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి అన్ని వీడియోగ్రఫీ, వాళ్ళు మాట్లాడినది అక్కడ సర్చ్ చేసినది అన్ని వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. సీజ్ చేసి ఆ సర్చ్ రిపోర్ట్ ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకురాకముందుకు దుబ్బాక అసెంబ్లీ ఎలక్షన్ క్యాండిడేట్ రఘునందన్ రావు గారు ఆయన వెంబడే దాదాపు 250 మంది దాకా జమ అవడం జరిగింది. వాళ్ళు బయట నుంచి స్లోగన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఈ టీం సీజ్ చేసిన టీం అలాంగ్ విత్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వాళ్ళు బయటకు రావడం జరిగింది. అక్కడ వాళ్ళని చూడగానే 20 to 30 మెంబర్స్ ఇమీడియట్లీ లోపలికి వెళ్ళి ఆ టీం వాళ్ళు సమక్షం నుంచి మనీని స్నాచ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆ ప్రాసెస్ వీడియోగ్రఫీలో
రిజిస్టర్ అయినాయి. 18.67 ల్యాక్స్లో దాదాపు 5.87 ల్యాక్స్ తప్ప మిగతా మనీని సీజ్ చేయడం జరిగింది. అది ఎవరెవరు చేశారు అన్నది కూడా వీడియోలో రికార్డ్ అయినాయి. దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఎవరెవరు స్నాచ్ చేశారో వాళ్ళు ఐడెంటిఫికేషన్ అండ్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తోని ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు. డబ్బులు వంచాలి, ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేయాలని చెప్పి బీజేపీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. మొన్న హైదరాబాద్ దగ్గర దుబ్బాకకు డబ్బులు తెస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇవాళ సిద్దిపేటలో కూడా పోలీస్ అధికారులు రైడ్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా వారి బంధువుల ఇళ్లలో డబ్బులు దొరికితే ఇవాళ కొద్దిమంది బీజేపీ కార్యకర్తలు తీసుకుపోయి గుండాల్లాగా పోలీసుల చేతుల నుంచి డబ్బులు గుంజుకొని పారిపోయింది ఇవాళ బీజేపీ కార్యకర్తలు. ఇది ఎంత మేర కరెక్ట్? మీరు తప్పు చేయకపోతే మీరు సహకరించాలి పోలీసులతోని. పోలీసులు ఏమైనా సిద్దిపేటలో మా మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్సీల మీద కూడా కంప్లైంట్ చేస్తే వచ్చి ఇల్లంతా చెక్ చేసి పరుపులన్నీ చెప్పారు, మొత్తం బీరువాలన్నీ చెక్ చేసింది. నా కార్ చెక్ చేసింది, మా అభ్యర్థి సుజాతక్క కార్ చెక్ చేసింది. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపినాం, పోలీసులకు సహకరించినాం, చెక్ చేసుకోమని చెప్పినాం. ఇవాళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తోని ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు. డబ్బులు వంచాలి, ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేయాలని చెప్పి బీజేపీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. మొన్న హైదరాబాద్ దగ్గర దుబ్బాకకు డబ్బులు తెస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇవాళ సిద్దిపేటలో కూడా పోలీస్ అధికారులు రైడ్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా వారి బంధువుల ఇళ్లలో డబ్బులు దొరికితే ఇవాళ కొద్దిమంది బీజేపీ కార్యకర్తలు తీసుకుపోయి గుండాల్లాగా పోలీసుల చేతుల నుంచి డబ్బులు గుంజుకొని పారిపోయింది ఇవాళ బీజేపీ కార్యకర్తలు. ఇది ఎంత మేర కరెక్ట్? మీరు తప్పు చేయకపోతే మీరు సహకరించాలి పోలీసులతోని. పోలీసులు ఏమైనా సిద్దిపేటలో మా మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్సీల మీద కూడా కంప్లైంట్ చేస్తే వచ్చి ఇల్లంతా చెక్ చేసి పరుపులన్నీ చెప్పారు, మొత్తం బీరువాలన్నీ చెక్ చేసింది. నా కార్ చెక్ చేసింది, మా అభ్యర్థి సుజాతక్క కార్ చెక్ చేసింది. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపినాం, పోలీసులకు సహకరించినాం, చెక్ చేసుకోమని చెప్పినాం. ఇవాళ కార్యకర్తలు కూడా కోరేది ఒక్కటే, ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు లొల్లులు పెట్టుకోవాలని చూస్తున్నారు. దయచేసి కార్యకర్తలు వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, సంయమనంతో ఉండండి, ఓపికతో ఉండండి. ఎందుకంటే గెలిచే పార్టీ మనది. వాళ్ళు ఏది ఎట్లయిపోయినట్టు లాస్ట్ కు వాళ్ళ అంగి వాళ్ళే చింపుకొని మా అంగి చింపి దాన్ని కట్టుకున్నారు. వాళ్ళుగా ఆ పరిస్థితి వచ్చింది. అంగి చింపుకొని మనం దగ్గర వచ్చి కనబట్టే కూడా టీఆర్ఎస్ మా అంగి చెప్పినట్టు జర వాళ్ళు కనబట్టే జనం దూరం ఉంటుంది. ఇక అయితే మనకి జనం మనకుంటారు, మనకెందుకే? ప్రజలు మన వైపు ఉన్నారు, విద్యార్థులు మన వైపు ఉన్నారు, యువత మన వైపు ఉన్నారు, రైతులు మన వైపు ఉన్నారు, మహిళలు మన వైపు ఉన్నారు, యావత్ దుబ్బాక మన వైపు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నామినేషన్ ఇస్తామంటే కరీంనగర్కి వెళ్ళి మందిని తెచ్చుకోలే, కరీంనగర్కి వెళ్ళి మందిని తెచ్చుకొని నామినేషన్ వేసుకున్నారు. జనం ఉన్నారు, గనలే అర్థమైపోయాయి అంత. అందువల్ల కొంచెం నేను మా కార్యకర్తల్ని మనం చాలా ఓపికగా ప్రజల దగ్గరికి పోయి చేసిన పని చెప్పుకుందాం. ఏం జరిగింది నిన్న పంజాబ్ లో, ఢిల్లీలో పొద్దున టీవీ చూస్తా ఉంటే నేను చూసిన రావణ కాష్టం చేస్తాం. మనం ఏం చేస్తాం? దసరా నాడు రావణ కాష్టం చేస్తాం. కానీ పంజాబ్ లో, ఢిల్లీలో ఏం కాష్టం చేసిండ్రు?
నరేంద్ర మోడీ గారు బొమ్మను గాలబెట్టిండ్రు. ఎందుకు గాలబెట్టిండ్రు? మీరు తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు మద్దతు ధర రాకుండా పోయింది. మొన్న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుతోని రైతులకు అసలు మద్దతు ధర అనేది లేకుండా పోయింది. ఎంఎస్పి అనేది లేకుండా పోయింది. మనకు ఛత్తీస్గఢ్కి, బీహార్కి, మన సిద్దిపేట దగ్గర, దుబ్బాక దగ్గర పౌల్ట్రీ ఫామ్లకు 1100 రూపాయకి మక్కలు ఇచ్చిపోతున్నారు. పదవులకు అక్కడ కొట్టలేరు, ఛత్తీస్గఢ్లో కొట్టలేరు, బీజేపీ పరిపాలిస్తున్న బీహార్లో కొట్టలేరు. 1100లకు వచ్చి మన దుబ్బాక పౌల్ట్రీ ఫామ్లకు మక్కలు అమ్ముతా ఉన్నారు. నిన్న పంజాబ్కి 1400లకు 1500లకు వడ్లు పంజాబ్కి తెచ్చి మన వరంగల్ వడ్లు అమ్ముతున్నారు. మరి 1400లకు పంజాబ్కి వడ్లు వస్తే మరి మన వడ్లు ఏం కావాలి? కేంద్ర ప్రభుత్వం మొన్న తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లు వల్ల అసలు ఎంఎస్పి అనేది లేకుండా పోయింది. రైతులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. బాయిల కాడ మీటర్లు పెడతాం, రైతుకు మద్దతు ధర లేకుండా చేస్తాం, విదేశీ మక్కలు దిగుమతి చేసుకొని రైతుకు ధర లేకుండా చేసిన బీజేపీకి ఇంకా ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఆ ప్రాసెస్ వీడియోగ్రఫీలో రిజిస్టర్ అయినాయి. 18.67 ల్యాక్స్లో దాదాపు 5.87 ల్యాక్స్ తప్ప మిగతా మనీని సీజ్ చేయడం జరిగింది. అది ఎవరెవరు చేశారు అన్నది కూడా వీడియోలో రికార్డ్ అయినాయి. దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాని మీద కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఎవరెవరు స్నాచ్ చేశారో వాళ్ళు ఐడెంటిఫికేషన్ అండ్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థి మీద కూడా కేసు అవుతుంది సార్. ఆ మొబిలైజేషన్ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది 2 జిల్లాలు మొత్తం ఉంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అండ్ స్నాచింగ్ అవే ఆఫ్ ది మనీ విచ్ వాజ్ సీజ్డ్ లీగలీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్, ఇవి అన్నీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ ఈ లీగల్ యాక్షన్లు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తూ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ గారు, సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ గారు ఆధ్వర్యంలో పోలీస్ అసిస్టెన్స్ ఇస్తూ 3 ప్లేసెస్లో సర్చ్ చేయడం జరిగింది. ఒకటి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. రెండవది సురభి రామ్ గోపాల్ రావు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. మూడవది సురభి అంజన్ రావు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. దానిలో సురభి అంజన్ రావు గారి ఇంట్లో 18,67,000 రూపాయలు కనపట్టడం జరిగింది ఆ టీము. ఇది ఎందుకని అడగగానే ఆయన బ్రదర్ ఇన్ లా జితేందర్ రావు గారు ఈ డబ్బుల్ని తను డ్రైవర్ ద్వారా పంపించడం జరిగింది. ఈ ఎలక్షన్ సంబంధించి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో మేము పంపించే వ్యక్తికి కొద్దిగా డబ్బులు ఇచ్చి మీరు పంపించాలి ఈ ఎలక్షన్ ఓటర్స్ కోసరం అని చెప్పి ఆయన చెప్పారు. అందుకే నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఈ సురభి అంజన్ రావు గారు, సురభి రామ్ గోపాల్ రావు గారు దుబ్బాక అసెంబ్లీ సంబంధించిన క్యాండిడేట్ గారు రఘునందన్ రావు గారు రిలేటివ్స్. ఫస్ట్ సర్చ్ చేసిన ఇల్లు అయితే రామ్ గోపాల్ రావు గారిది ఫాదర్ ఇన్ లా, సురభి అంజన్ రావు గారు ఆయన రిలేటివ్ అవుతారు. సో ఈ ప్రాథమిక డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ గారు పంచెస్ సమక్షంలో ఆ డబ్బుల్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి అన్నీ వీడియోగ్రఫీ, వాళ్ళు మాట్లాడినది అక్కడ సర్చ్ చేసినది అన్నీ వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. సీజ్ చేసి ఆ సర్చ్ రిపోర్ట్ ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకురాకముందుకు దుబ్బాక అసెంబ్లీ ఎలక్షన్ క్యాండిడేట్ రఘునందన్ రావు గారు, ఆయన వెంబడే దాదాపు 250 మంది దాకా జమ అవ్వడం జరిగింది. వాళ్ళు బయట నుంచి స్లోగన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఈ టీం సీజ్ చేసిన టీం అలాంగ్ విత్ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ వాళ్ళు బయటకు రావడం జరిగింది. అక్కడ వాళ్ళని చూడగానే 20 to 30 మెంబర్స్ ఇమీడియట్లీ లోపలికి వెళ్ళి
ఆ టీం వాళ్ళు సమక్షం నుంచి మనీని స్నాచ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆ ప్రాసెస్ వీడియోగ్రఫీలో రిజిస్టర్ అయినాయి. 18.67 ల్యాక్స్లో దాదాపు 5.87 ల్యాక్స్ తప్ప మిగతా మనీని సీజ్ చేయడం జరిగింది. అది ఎవరెవరు చేశారు అన్నది కూడా వీడియోలో రికార్డ్ అయినాయి. దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాని మీద కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఎవరెవరు స్నాచ్ చేశారో వాళ్ళు ఐడెంటిఫికేషన్ అండ్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థి మీద కూడా కేసు అవుతుంది సార్. ఆ మొబిలైజేషన్ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది 2 జిల్లాలు మొత్తం ఉంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అండ్ స్నాచింగ్ అవే ఆఫ్ ది మనీ విచ్ వాజ్ సీజ్డ్ లీగలీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్, ఇవి అన్నీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ ఈ లీగల్ యాక్షన్లు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రఘునందనరావు గారి బంధువుల వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల స్థావరాల పైన దశలో ఉన్నటువంటి పోలీసులు ఆకస్మికమైనటువంటి ఇళ్ల మీదకి వచ్చి ఏ రకమైనటువంటి సెర్చ్ వారెంట్ ఇవ్వకుండా పోలీసులతో ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు, బెడ్స్, సూట్ కేసులు ఏ ఉన్నా కూడా అన్నిటినీ ఓపెన్ చేసి ఇల్లంతా చిందరవందర చేసి మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా స్వయంగా మా అభ్యర్థి రఘునందనరావు గారి శ్రీమతి గారి పైన కూడా కనీసం గౌరవించకుండా ప్రవర్తించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ గత వారం 10 రోజులుగా ఈ యొక్క దుబ్బాకలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం కానీ, పాలక పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ ఏమాత్రం సమర్థనీయం కాదు. ఈరోజు పార్టీ కార్యకర్తలపైన, పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రఘునందన్ గారి పైన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారి పైన, మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క ఉప ఎన్నికల ఇన్ఛార్జి జితేందర్ రెడ్డి గారి పైన, మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక గారి పైన, ఇంకా అనేక మంది కార్యకర్తల పైన పోలీసులు వివరించినటువంటి తీరు ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ను వయలేట్ చేయడమే. ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారు అధికారపూర్వకంగా పర్మిషన్ తీసుకొని ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉంటే ఆయనను ఇక్కడ నుంచి నిర్బంధించి హైదరాబాద్ తీసుకెళ్లారు. వివేక గారిని హైదరాబాద్ తీసుకెళ్లారు. బండి సంజయ్ గారు కరీంనగర్ తీసుకెళ్లారు. ఆయన పట్ల వివరించినటువంటి తీరు పూర్తిగా ఆక్షేపణీయము, ఖండించదగినటువంటి విషయం. నేను 1980 నుంచి కూడా అనేక ఎన్నికల్లో పాల్గొన్నాను.
అనేక బై ఎలక్షన్స్ లో పాల్గొన్నాను. నేను స్వయంగా అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. అనేక ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉండి పనిచేశాను. సాధారణ బూత్ ఇన్ఛార్జ్ నుంచి రాష్ట్ర స్థాయి ఎన్నికల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు కూడా ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశాను. కానీ ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి వివరించినటువంటి పద్ధతి గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ప్రజలే నిజమైనటువంటి దేవుళ్ళు, న్యాయ నిర్ణేతలు. అనేక మందిని ఈ ప్రజలు చూశారు. శ్రీమతి ఇందిరాగాంధీని చూశారు. ఆమె ఓడిపోక ప్రజల ముందు తప్పలేదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి వారు కూడా ఓటమి గురయ్యారు. చెన్నారెడ్డి గారిని చూశాము, చంద్రబాబు నాయుడు గారిని చూశాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క తీర్పు అంతిమవుతుంది తప్ప అధికారము మాకు, మా కుటుంబానికే శాశ్వతము. తెలంగాణలో బలిదానమైనటువంటి 1500 మంది అమరవీరులు మా కుటుంబం కోసమే బలిదానమయ్యారు. మా కుటుంబం అధికారం చెలాయించడం కోసమే బలిదానమయ్యారు అనే విధంగా వివరించడం ఏదైతున్నదో ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి తప్ప ప్రజలు తీర్పును అందరూ గౌరవించే విధంగా ఎన్నికలు ఉండాలి తప్ప ప్రజల తీర్పును కాలరాచేటువంటి ప్రయత్నము, పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నము, అది రఘునందనరావు గారిని ఇన్ని రకాలుగా వేధించడం ఏదైతున్నదో ఇది మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ ఎన్నికల్లో కూడా ఇంత అధికార దుర్వినియోగము, ఇంత దౌర్జన్యము ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి సంఘటనల పైన భారతీయ జనతా పార్టీగా మా పార్టీ రాష్ట్ర నాయకత్వము తప్పకుండా కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు తప్పకుండా వివరిస్తాము. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా మేము కోరుతాము. ఎన్నికలు సజావుగా జరగాలి. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అది ఏ పార్టీ కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకున్నటువంటి హక్కు, అధికారము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరు కల్పించాడు. రాజ్యాంగం ప్రకారము ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని అడ్డుకొని నిర్బంధించి అధికారము ముందుకు తీసుకువెళ్ళండి, ప్రజలకు చెప్పండి. మన ప్రచారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ముందుకు పోదాం. ఖచ్చితంగా రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు చేస్తూ మనం పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించే దిశగా టీఆర్ఎస్ శ్రేణులు ముందుకు కదలాలి. తప్పకుండా సాధిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా 2 చోట్ల రైడ్ అయితే 8 చోట్ల రైడ్ అయింది అనేటువంటి గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఇంట్లో ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వీడియో కెమెరా ఫుటేజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే మొత్తం పంచులు, సాక్ష్యాలతో సహా జరిగిందని పోలీసు అధికారులు చెప్తుంటే ఇదేదో పోలీసులే డబ్బులు పెట్టిందనేటువంటి ఒక ఉల్టా మీరే ప్రచారం చేసేటువంటి ఒక దిగజారుడు రాజకీయాలు పాల్పడతా ఉన్నారు. సో వాళ్ళే అట్లా చేస్తే మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర హోంమంత్రి గారు కానీ, అదేవిధంగా ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ ట్రాప్ లో పడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మీరు చాలా హుందాగా ఉండాలి, మీరు గౌరవప్రదంగా ఉండాలి. ఒక జాతీయ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇప్పుడు ఏమైంది, డబ్బు దొరికింది, దొరికిన ఇంటి యజమాని ఈ డబ్బు పలాని రఘునందన్ రావు గారి బీజేపీ అభ్యర్థి కోసం దుబ్బాకలో ఖర్చు పెట్టడానికి ఈ డబ్బు వచ్చిందని ఆయన్నే కన్ఫెస్ చేసినారు, వీడియో ఫుటేజ్ ఉందని పోలీసు అధికారులు చెప్పినారు. ఇప్పుడు దీనికి మీరేం సమాధానం చెప్తారు? దానికి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉన్నాడని కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో విన్నాను నేను. సో దీన్ని బట్టి ఏమంట అవుతుంది,
ఇంట్లోకి వెళ్ళిన వీడియో ఉంది, ఇంట్లో డబ్బులు దొరికింది, వారు కన్ఫెస్ చేసినారు. ఆ ఇంటి యజమాని ఎస్ ఈ డబ్బులు రఘునందన్ రావు గారివి, బీజేపీ పార్టీకి సంబంధించినవి, ఖర్చు పెట్టమని వచ్చిన డబ్బులు అని. ఇప్పుడు మరి మీరు ఏం చెప్తారు దీనికి? ఇంకా అంటే మీ ఉద్దేశం ఏంది? మేము విచ్చలవిడిగా డబ్బులు పంచుతాం, మేము ఏం చేసినా మమ్మల్ని పట్టుకోవద్దు, మమ్మల్ని చెక్ చేయొద్దు, మా కార్లను చూడొద్దు, మేము అబద్ధాల పునాదుల మీద డబ్బు పంచి మేము రాజకీయంగా మేము లబ్ధి పొందాలి అని మేము ఏం చేసినా సరే కానీ మమ్మల్ని ఏం అనొద్దు అనేటువంటి ధోరణి ఇవాళ బీజేపీ నాయకుల్లో కనబడతా ఉంది. ఇది ఎంత మేరకు సభ? ప్రజాస్వామ్యానికి ఇది మంచిదేనా? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇట్లా ఈ గోబల్స్ ప్రచారం మీద, అవాస్తవాల మీద రాజకీయంగా లబ్ధి పొందితే ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి ఇంత పెద్ద దాంట్లో ఇది మన వ్యవస్థకే మంచిది కాదు. గెలుపు ఓటములు అనేటువంటివి అత్యంత సహజమైనటువంటివి. అది పనితీరును బట్టి ఉంటుంది, పాలసీలను బట్టి ఉంటుందే తప్ప మనం ఈ గోబల్స్ మీద గెలుస్తాం, మేము అవాస్తవాలు చెప్పి గెలుస్తాం, ఎదుటి వారి మీద బురద జల్లి గెలుస్తాం, ఏదో సానుభూతి పొంది గెలుస్తాం. ఇప్పుడు ఇంకా 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 రేపు ఎన్ని నాటకాలు చేస్తారు వీళ్ళు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రోజు ఒక దానికి మీరు తెరలేపుతారు. జనరల్గా ఓడిపోయేటువంటి వాళ్ళలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ ఇలా బీజేపీ నాయకుల్లో కనబడతా ఉంది. నేను ఈ సందర్భంగా మా కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీజేపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా మీరు దయచేసి సంయమనం పాటించండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళే అంగిలాగా ఇంపుకొని ఇవో టీఆర్ఎస్ వాళ్ళు కొట్టిందని అన్నా ఆశ్చర్యం లేదు. అంటే అటువంటి ధోరణి, విపరీత ధోరణులు బీజేపీలో కనబడతా ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్లు బీజేపీలో కనబడతా ఉన్నాయి. సో టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దుబ్బాక ఉప ఎన్నికల్లో మీరందరూ చాలా సంయమనంతో ఓపికతో వ్యవహరించండి. వాళ్ళు ఒకవేళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరే తప్పుకోండి. ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయండి. అంతే తప్ప మీరెక్కడ నేరుగా వాళ్ళతో గొడవ పడద్దని శ్రేణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఇవంతా చేస్తూ ఉన్నారు. మనం గెలిచేటువంటి పార్టీ కనుక మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గడప గడపకు తీసుకెళ్ళండి. ప్రతి మనిషికి చేస్తున్నటువంటి పనులు చెప్పండి. ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు విడమర్చి చెప్పి దీన్ని తిప్పి కొట్టాలని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి సమయంలో మనం మరింత సంయమనంతో ఉండాలి. ఎందుకంటే 100% దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ పార్టీ, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఇలా ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు కూడా తెలిసే ఆ విషయం, బట్ దేర్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ మూడోసారి డిపాజిట్ పోతుంది అనేటువంటి ఫ్రస్ట్రేషన్ వాళ్ళలో కనబడతా ఉంది. గతంలో 2 సార్లు పోయింది, మూడోసారి కూడా డిపాజిట్ పోతుంది అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రేపు కూడా ఇంక ఇలాంటి నాటకాలు కావచ్చు, ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో ఇంకా కొన్ని విపరీతమైనటువంటి చర్యలకు వాళ్ళు దిగేటువంటి అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసినాం ఏం చేసిండ్రో, ఇవాళ ఏం చేసిండ్రో చూసినాం. అందువల్ల టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చాలా చాలా సంయమనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు. దుబ్బాక ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. అనేక వామపక్ష ఉద్యమాల్లో కానీ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి దుబ్బాక ప్రజలు తప్పకుండా మంచి చెడును వేరు చేయగలుగుతారు. గతంలో కూడా వీళ్ళు ఇలాంటి గోబల్సే ప్రచారం చేసినారు, ఇవే విషయాలు చెప్పినారు. అప్పుడు కూడా ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెప్పినారు. ఇప్పుడు కూడా తప్పకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మనం చేసింది ప్రజలకు చెప్పుదాం, చేయబోయేది ప్రజలకు చెప్పుదాం. వీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను, గోబల్స్ను కూడా మనం స్పష్టంగా ప్రజలకు వివరించుకుంటూ ముందుకు పోదాం, సంయమనంతో ముందుకు పోదాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుపోతుంది. మనం ఎన్నికల కమిషన్ మీద, అదేవిధంగా అధికారుల మీద పూర్తి నమ్మకంతో మనం పనిచేద్దాం. ఎక్కడైనా ఎవరైనా తప్పులు చేసినట్టుంటే మీరు దయచేసి నేరుగా వెళ్ళకండి, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయండి, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయండి, జిల్లా ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేయండి. 100కు డయల్ చేసి జరిగిన తప్పులను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి తప్ప మీరు నేరుగా కన్ఫ్రంటేషన్కు వెళ్ళొద్దని. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఇంకా ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక చాలా ఓపికగా సంయమనంగా ఉండాలని చెప్పి శ్రేణులందరినీ కోరుతూ, ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా యథావిధిగా మన ప్రచారాన్ని మనం చేసుకుంటూ పోదాం. ఇవన్నీ బీజేపీకి అలవాటే. వాళ్ళ కార్యకర్తలే నమ్మలేరు కదా. ఎందుకు నిజంగా బీజేపీ కార్యకర్తలు ఇవాళ ఒక మండల పార్టీ అధ్యక్షుడు, ఇవాళ ఒక 3-4 గ్రామాల బీజేపీ శ్రేణులు మిర్దొడ్డి మండలంలో చేరినారు, చేగుంట మండలంలో బీజేపీ శ్రేణులు జరిగినారు. అంటే దాన్ని బట్టి ఇట్స్ ఏ క్లియర్ ఇండికేషన్ బీజేపీ ఈజ్ లూజింగ్ ద గ్రౌండ్. బీజేపీ కార్యకర్తలకు విశ్వాసం లేదు కనుకనే ఇవాళ గ్రామ స్థాయి, కింది స్థాయి కార్యకర్తలందరూ కూడా బీజేపీని విడిచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తొగుట మండలంలో
మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీజేపీలో చేరినాడు, తెల్లారి అతన్ని మండల బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిండు. అంటే ఏ పరిస్థితుల్లో బీజేపీ ఉందో అర్థం చేసుకోండి. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ బీజేపీలో చేరితే తెల్లారి పొద్దున అతన్ని మండల బీజేపీ అధ్యక్షుడిగా చేసిండ్రు అంటే వాళ్ళకి ఎంత బలహీనంగా ఉన్నారో, కనీసం ఒక మండల పార్టీ అధ్యక్షుడు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉన్నారో, ఇవాళ చేరిన ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తెల్లారి వరకే మండల బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిందంటే దాన్ని బట్టి వారి పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే ఈ ఫ్రస్ట్రేషన్ వారు దిగుతా ఉన్నారు. సో లెటస్ మనం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంయమనంతో ముందుకు పోదాం. గెలుపు టీఆర్ఎస్ ది, విజయం మనదే. కనుక ఈ ట్రాప్ లో మనం పడద్దు. ఇదేది కూడా మీరు పట్టించుకోకుండా మన ప్రచారాన్ని మనం యథావిధిగా మన కేసీఆర్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీజేపీ పార్టీ నాయకులు దుబ్బాకలో డిపాజిట్ కూడా దక్కదనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో రోజుకొక కొత్త నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. ముఖ్యంగా గత కొంతకాలం గోబల్స్ ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయంగా అబద్ధాల పునాదుల మీద 4 ఓట్లు సంపాదించుకోవాలని వారు చేసేటువంటి ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ మేము గట్టిగా తిప్పికొట్టడం జరిగింది. వారు చెప్తున్నటువంటి పెన్షన్లలో 1600 ఇస్తున్నామని, కేసీఆర్ కిట్లో 6000 రూపాయలు ఇస్తున్నామని, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయితే అది గజ్వేల్కి పోయిందని, పాలిటెక్నిక్ కాలేజ్ ఏదో శాంక్షన్ అయితే సిద్దిపేటకు పోయిందని, ఒక అబద్ధాల పునాదుల మీద అవాస్తవాలను గోబల్స్ను ప్రచారం చేస్తూ గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము చాలా గట్టిగా తిప్పికొట్టి, మీరు వాస్తవాలు ఉంటే రండి, బస్టాండ్ దగ్గరనే కూర్చొని మాట్లాడదాం, ప్రజల మధ్య మాట్లాడదామంటే డిఫెన్స్లో పడిపోయినారు. దాంతోపాటు గత 3-4 రోజులుగా మీరు చూస్తూ ఉంటే బీజేపీకి చెందినటువంటి గ్రామ శాఖలు ఒక్కటొక్కటిగా ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఒక దౌలతాబాద్ మండలంలో 6 గ్రామాలకు చెందిన బీజేపీ గ్రామ శాఖలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యాయి. అదేవిధంగా ఈరోజు బీజేపీ మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటు చాలామంది సీనియర్ నాయకులు, గతంలో ఐలయ్య గారు, వారు కూడా పార్టీలో చేరడం జరిగింది. తోగుట మండలంలో హనుమంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీకి వారితో పాటు చాలామంది రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. సో బీజేపీ ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి అసలు గ్రామాలే బీజేపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. తిరగడానికి కార్యకర్తలు కూడా దొరకని పరిస్థితి ఉంది. నామినేషన్ వేసుకుంటే కరీంనగర్ నుంచి కిరాయి కార్యకర్తలను, పక్క జిల్లాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తెచ్చుకొని నామినేషన్ వేసినటువంటి పరిస్థితి దుబ్బాకలో బీజేపీ. సో వాళ్ళు ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడి ఏదో రకంగా ప్రజల దృష్టి మరల్చాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఈ యొక్క నాటకాలకు వాళ్ళు తెరలేపుతున్నట్టుగా కనబడతాం. ముఖ్యంగా ఈరోజు నాకు కూడా ఉదయం నుంచి ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాన్ని, టీవీలో వస్తున్న దాన్ని చూసి 8 చోట్ల నిజంగానే రైడ్ అయిందేమో అనుకున్నాను. ఇందాక ఒక అరగంట క్రితం పోలీస్ కమిషనర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ విజువల్ చూస్తే అర్థమైంది 3 చోట్ల రైడ్ అయిందని చెప్పి వచ్చింది. నేను ఈరోజంతా చేగుంట మండలంలో మెదటి నుంచి వెళ్ళి అక్కడ పర్యటిస్తూ ఉంటాను. 3 చోట్ల రైడ్ అయిందని అన్నారు. ఉదయం మధ్యాహ్నం పూట మా రాయనర్స్ గారు చైర్మన్ గారు మాట్లాడి మా ఇంట్లో రైడ్ అవుతుంది సార్ అని అన్నారు. అంటే మరి చూసుకోవెళ్ళి అని చెప్పాడు. సో ఇప్పుడు నేను చేగుంటలో కూడా వస్తూ ఉంటే అక్కడ ఇబ్రాహీంపూర్ గ్రామానికి చెందినటువంటి నారాయణ రెడ్డి మాజీ కోఆపరేటివ్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నారాయణ రెడ్డి ఇంటి మీద కూడా ఈరోజు రైడ్ అయింది. అక్కడ బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇస్తే చేగుంట మండలం ఇబ్రాహీంపూర్ గ్రామంలో నారాయణ రెడ్డి అనేటువంటి మా మాజీ కోఆపరేటివ్ చైర్మన్ ఇంటి మీద కూడా ఈరోజు పోలీసులు రైడ్ చేసినారు. మేము అక్కడ సేకరించినారు. మా మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు, సిద్దిపేట చైర్మన్ గారి మీద మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఆయన ఇంట్లో లేనప్పుడు, వాళ్ళ ఇంట్లో మహిళలు మాత్రమే ఉన్న సమయంలో కూడా అక్కడ కూడా పోలీసులు రైడ్ చేసి ఇల్లు పూర్తిగా కూడా చెక్ చేస్తే కూడా
మేము ఇక్కడ మా రాజనర్స్ గారి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించి దాదాపు గంటన్నర సేపు వాళ్ళు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మీరు చూస్తే 2 చోట్ల బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుల మీద రైడ్ అయింది, 2 చోట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపైన కూడా రైడ్ అయింది. అందులో ఒకరు నాకు ప్రధానమైనటువంటి అనుచరుడు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ ప్రథమ పౌరుడి ఇంటి మీద కూడా రైడ్ అయింది. ఈ చేగుంట మండలం ఇబ్రాహీంపూర్లో నారాయణ రెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయింది. ఇప్పుడు నేను వస్తుంటే కూడా భూంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర మా ఎంపీ గారి కారు, నా కారు కూడా చెక్ చేసినారు. మొన్న కూడా తొగట మండలంలో నా కారు చెక్ చేసినారు. మా అభ్యర్థి సుజాత గారి కారు కూడా చెక్ చేసినారు. సో ఎన్నికల్లో సమయంలో అధికారులు, పోలీసులు తమ యొక్క విధి నిర్వహణ వారు చేస్తారు. అభ్యర్థులుగా, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలుగా, బాధ్యతాయుతమైనటువంటి ప్రజా ప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా పోలీసులకు, అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారి స్టేట్మెంట్ ఇప్పుడు నేను చూశాను. పోలీస్ అధికారులు చెప్పినారు క్లియర్గా ఏం చెప్తున్నారు, మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఇంటికి వెళ్ళి సెర్చ్ చేస్తే మాకు డబ్బులు దొరికినాయి. మా దగ్గర మొత్తం వీడియో ఫుటేజ్ ఉంది. ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పంచనామా చేసి మేము ఆ డబ్బులు సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా అడిగితే ఈ డబ్బులు రఘునందన్ రావు గారికి సంబంధించిన డబ్బులు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం కొద్దిగా ఇవ్వమని చెప్పినారని చెప్పి పోలీస్ అధికారులు స్పష్టంగా చెప్పినటువంటి వీడియో కూడా విడుదలైంది. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, పోలీస్ అధికారులను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టాలి. నేను ఆర్ఓ గారిని, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా కోరుతా ఉన్నా, వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడి మా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పుడే పోలీస్ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి ఏమర్థమవుతా ఉంది, స్పష్టంగా ఎవరి ఇంట్లోనైతే డబ్బులు దొరికినాయో ఆ సోదా చేసేదంతా కూడా వీడియో చిత్రీకరించాం. సోదా చేసిన తర్వాత కూడా ఆ డబ్బులు దొరికిన ఇంటి యజమానిని ప్రశ్నిస్తే అతని ఈ డబ్బులు రఘునందన్ రావు గారి అని, ఈ డబ్బులు దుబ్బాక ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం కొద్దిగా ఇవ్వమని డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పారని స్పష్టంగా అతను చెప్పినట్టుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో ఆ వీడియో ప్రజల ముందు పెడితే స్పష్టత వస్తుంది కదా. తేలుగుట్టిన దొంగల్లాగా సపరేట్ ఉండాల్సింది పోయి ఇంకా నోరు పెంచుకొని దొంగతనం చేసిన దొంగ అని గట్టిగా అరిచినట్టుగా ఇవాళ బీజేపీ నాయకుల ప్రవర్తన ఉంది. ఇది ఎంత మేరకు ఒక జాతీయ పార్టీ అయి ఉంది, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఎన్నికల్లో గెలుస్తాం, ఓడదాం, ఎవరికి కూడా పదవులు శాశ్వతం కాదు. కానీ మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాస్తవాలు చెప్పాలి. మీ పార్టీ విధానాలు చెప్పండి, మీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, గెలిస్తే ఏం చేస్తారో చెప్పండి. కానీ మీరు మొదటి నుంచి కూడా మీ ధోరణి ఎట్లా ఉంది, చెయ్యని దాన్ని చేసినట్టుగా చెప్పడం, జరగని దాన్ని జరిగినట్టుగా చెప్పడం, అభూత కల్పనలు సృష్టించడం, ప్రజల్లో అపోహలు సృష్టించడం, ప్రజల్లో లేని అనుమానాలు సృష్టించడం, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం నిన్న మొన్నటి దాకా కూడా చేసినారు. దాన్ని మేము గట్టిగా సవాల్ వేసి రండి మాట్లాడదాం, ఆధారాలతో రండి అని అంటే మీరు మీ దగ్గర సమాధానం లేక దాటవేసినారు, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. సో దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలి, ఏదో రకంగా రాజకీయంగా సానుభూతి పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నం. ఏం జరిగింది ఈరోజు? 4 చోట్ల రైడ్ అయింది, 2 చోట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో జరిగింది, 2 చోట్ల బీజేపీ నాయకుల ఇళ్లలో జరిగింది. సో డబ్బులు దొరికినాయి, అది దానికి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉన్నారు, సాక్ష్యం ఉంది, పంచులు ఉన్నారని పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ ఇప్పుడే చూశాను. నేను వాస్తవానికి నేను ఇప్పటిదాకా పర్యటన ముగించుకొని వస్తా ఉంటే కారులో చూడడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే స్పష్టంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఇవాళ ఉల్టా మళ్ళీ వాళ్ళే ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా కరెక్ట్? దీన్ని బట్టి ఏమర్థమైందంటే మొన్నటి సవాల్కు ముఖం చెల్లక దాని నుంచి దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేయడం, నిన్న మొన్నటి దాకా డిఫెన్స్లో పడ్డారనేటువంటి దాని నుంచి ఏదో బయటకు వచ్చి ఫేస్ సేవింగ్ కోసం చేసేటువంటి ప్రయత్నం. సో వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది, బీజేపీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కదు. పోయిన ఎన్నికల్లో కూడా డిపాజిట్ పోయింది బీజేపీకి, అంతకుముందు కూడా డిపాజిట్ పోయింది. దుబ్బాకలో వరుసగా 2 సార్లు ఇప్పటికే డిపాజిట్ కోల్పోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. సో ఈసారి కూడా డిపాజిట్ పోతుంది అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంతకుమించి ఏముంది? మీరే చూసుంటారు మీడియాలో. మొన్న 2 డేస్ బ్యాక్ నేను దౌలతాబాద్ మండలం పోయినా, అక్కడ మొత్తం బీజేపీ 5-6 గ్రామాలకు చెందినటువంటి శాఖలే వచ్చి బీజేపీలో చేరినారు. రాయపూర్లో బీజేపీ నాయకురాలు బాలలక్ష్మి గారు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినారు.
నేను చెప్పడం కాదు, మీ బీజేపీ నాయకుడు కమలాకర్ రెడ్డి గారు చెప్పినారు మొన్న ప్రెస్ మీట్లో. ఏం చెప్పిండ్రు కమలాకర్ రెడ్డి గారు, ఐలయ్య గారు, ఇవాళ బీజేపీలో చేరిన నరసింహారెడ్డి గారు ఏం చెప్తున్నారు? బీజేపీ అభ్యర్థి కనీసం కార్యకర్తలను ఏ రోజు పట్టించుకోలేదు. గతంలో చనిపోయినటువంటి దళిత మోర్చా నాయకుడికి మేము సహాయం చేస్తామని చెప్పి ఒక మాట కూడా సాయం చేయనటువంటి పరిస్థితి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ ఒక మీటింగ్లో ఐలయ్య గారు మాట్లాడుతూ చెప్పినారు, ఇంతమంది కార్యకర్తలకు సాయం చేస్తామని చేయలేదు. ఈరోజు బీజేపీ కార్యకర్తలకే బీజేపీ అభ్యర్థి మీద, పార్టీ మీద విశ్వాసం లేదు కనుకనే మేమందరం కూడా బీజేపీని వీడుతున్నామని ఈరోజు మిరుదొడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ కూడా వారు కూడా అదే మాట మాట్లాడడం జరిగింది. సో బీజేపీ కార్యకర్తలకే మీ అభ్యర్థి మీద విశ్వాసం లేదు. బీజేపీ గ్రామ శాఖలు, బీజేపీ మండల శాఖలే ఓపెన్గా మీ అభ్యర్థిని క్రిటిసైజ్ చేస్తూ ఆయన ఏ రకంగా మాట తప్పిండు, ఏ రకంగా ఉండడని నేను చెప్తున్నాను. వాస్తవానికి బీజేపీలో పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరైతే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి బీజేపీ జెండా మోసినారో వారంతా కూడా ఇలా బీజేపీకి దూరమైంది. ఏ మండలం చూసినా, తౌట మండలంలో చూడండి, వారు బీజేపీ హనుమంత్ రెడ్డి గారితో పాటు ఆయన ఇంటి పేరే బీజేపీ హనుమంత్ రెడ్డి. ఆయన 20 ఏళ్ళు పుట్టుకతోనే బీజేపీతో పనిచేసి ఆయన ఇంటి పేరే బీజేపీ హనుమంత్ రెడ్డి పిలుస్తారు. అటువంటి కార్యకర్త వందలాది మందితో వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. అదేవిధంగా ఇలా బీజేపీ చెందిన నరసింహారెడ్డి మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మొన్న కమలాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆ రాయపూర్లో చేరినటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, తోగుంటలు ఈరోజు చేగుంటలో కూడా బీజేపీ నాయకులు గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కూడా దాదాపు 100 మంది యువకులు చేగుంటలో బీజేపీకి రాజీనామా చేసి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. సో గ్రామాలు కాలవుతున్నాయి. బీజేపీ శ్రేణులకు బీజేపీ అభ్యర్థి మీద, బీజేపీ నాయకత్వం మీద విశ్వాసం తగ్గిపోయి వారంతా బయటకు పోతున్నటువంటి క్రమంలో ఒక డింపుడు గల్లం ఆశలాగా ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నంగా మేము చూడవచ్చు. ఒక గోబల్స్ ప్రచారం, వాళ్ళు ఏం మారలే. మొన్నటిదాకానేమో అభివృద్ధిలో మా వాటా ఉంది, నిధుల్లో మా వాటా ఉంది అనేటువంటి గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు. దాన్ని మేము గట్టిగా తిప్పికొడితే ఈరోజు పోలీస్ అధికారుల మీద కూడా 8 చోట్ల రైడ్ అయిందని, జరిగింది ఏందనేది ఇలా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే కానీ నాకు కూడా తెలియలేదు. వాస్తవం నేను ప్రచారంలో ఉంది, 2 చోట్లనే అయింది. కానీ పొద్దున్న నుంచి ఏం ప్రచారం జరిపినారు సోషల్ మీడియాలో, టీవీల్లో, 8 చోట్ల బీజేపీ అభ్యర్థి మీద ఏకకాలంలో దాడి జరుగుతుంది అన్నట్టుగా, ఏదో జరిగిపోతుందనో ఉద్దేశపూర్వకంగా ఏదో జరుగుతుందనేటువంటి ఒక అభూతమైనటువంటి కల్పన ఉదయం నుంచి కూడా కల్పించారు. వాస్తవం ఏం జరిగింది? టీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 నేతల ఇండ్ల మీద రైడ్ జరిగింది, బీజేపీకి చెందిన 2 నేతల ఇంటి మీద రైడ్ జరిగింది. వీళ్ళేమో సహకరించారు, మీరేమో డబ్బులు దొరికినాయి కనుక మొన్న ఆల్రెడీ 40 లక్షలు దొరికినాయి, రెడ్ హ్యాండెడ్గా 40 లక్షలు దొరికి కేసు అయింది. రెండోసారి డబ్బులు దొరికితే ఆయనతో ఇజ్జత్ పోతుందని చెప్పి మీరే గాయకెత్తుకొని గతర చేసినట్టు చేసి, దొంగతనం చేసిన దొంగ జనంలో పడి ఉరికినట్టుగా ఇలా బీజేపీ నాయకుల ప్రవర్తన ఉన్నది. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు. అంటే మీ గోబల్స్ ప్రచారం ఆగలేదు. మొన్నటిదాకా అభివృద్ధి ఈ వర్షం ద్వారా ఇప్పుడు ఇవన్నీ అంటున్నా చెప్పేసి పోలీస్ అరెస్ట్ చేసి అంటే మనం అలో చేసి పోదాం. సీఓగా అరెస్ట్ చేస్తారు కంపల్సరీ, అలా అలో చేయాలి కదా గవర్నమెంట్. బ్లాక్ స్పెక్ట్స్ కదా, చూస్తారండి మా చుట్టుపక్కల జనాలు ఎవరైనా
ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నిన్న దుబ్బాకలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి విరుద్ధంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రఘునందన్ రావు వారి యొక్క బంధువుల ఇళ్లలో దాడులు చేసి పక్కా ఇంట్లో డబ్బు పెట్టే ప్రయత్నం చేసిన సందర్భంగా కొంత అక్కడ అల్లర్లు వాతావరణం సృష్టించి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు సంజయ్ గారు కానీ, ఇటు జితేందర్ రెడ్డి గారు కానీ, వివేక్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పోతుంటే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దానిలోనే ఆ అరెస్ట్ తీరు కానీ, అటువంటి ఒక ఏదైతే పద్ధతి కానీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనుమానం వస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతుంది ఒకటి, దుబ్బాకాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సిద్దిపేటలో రఘునందన్ రావు గారి మామగారి ఇంట్లో రేడ్ చేయాల్సిన అవసరం ఏముంది? వారి పక్కన వారి బంధువుల ఇంట్లో రేడ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు నిజంగా ఏదైనా మీకు సమాచారం ఉండుంటే దానికి మీరు దుబాకాలో మీరు పట్టుకోవచ్చు. ఆ డబ్బులు నిజంగా కూడా ఎక్కడ అసలు హాస్యాస్పదంగా ఉంది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచేటటువంటిలో అది దానికి ఎక్స్పర్ట్, దానికన్నా పెద్ద వేరే పొలిటికల్ పార్టీ లేదు, దాన్ని మించిన పొలిటికల్ పార్టీ లేదు. మరి వాళ్ళు డబ్బులు పంచుతూ ఉంటే వాళ్ళని వదిలేసి విచ్చలవిడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులపైన ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తామని నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొన్ని కార్యాలయాల దగ్గర కొన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం తీసుకున్నారు. కానీ నేను ఒక ఎమ్మెల్సీగా, నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇప్పుడు రాబోతా ఉన్నాయి, నాకు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 3 మీటింగ్లు మార్నింగ్ ఉన్నాయి. మా బంధువు కూడా ఒకరి మరణం కూడా జరిగింది. మరి నేను అక్కడ పోవాలంటే నేను బయటికి నాకు పోకుండా పొద్దున 5 గంటల నుంచి నాకు యోగా చేసే సమయం నుంచి కూడా పొద్దునంతా పోలీసులు పెట్టి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ హౌస్ అరెస్ట్ నాకు అర్థం కావట్లేదు. అంటే తెలంగాణలో ఎక్కడ పోవద్దా, మాకు సీఈఓ అపాయింట్మెంట్ ఉంది, మాకు గవర్నర్ దగ్గర పోవాల్సిన అవసరం ఉన్నది, ఇవన్నీ కూడా మాకు ఉండగా ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏది ఉందో ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒక ఎమ్మెల్సీగా నేను ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధిగా నాకు కూడా స్వేచ్ఛ లేకపోతే బయట తిరగడానికి ఇది ఎక్కడి ఒక రాజ్యమో నాకు అర్థం కావట్లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇటువంటి వైఖరిని అప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం నడుస్తుంది. ప్రజాస్వామ్యం కూని అయింది తెలంగాణలో. కాబట్టి అందరూ కూడా చూస్తున్నారు. దీనిపైన సభ్య సమాజం అంతా కూడా, ప్రజాస్వామ్య నమ్మకం సమాజం కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. డబ్బులు దొరికాయి అని అంటే ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ఒకవేళ అది వాస్తవం కాదు అయినా కూడా, ఒకవేళ వాస్తవం అయితే కూడా ఈరోజు డబ్బులు దొరికినా కూడా అది రఘునందరావు ఇల్లు కాదు, అది వాళ్ళ మామగారి ఇల్లు. వాళ్ళ మామగారి ఇంట్లో ఏదో దొరుకుతుంది. ఇప్పుడు నేనున్నా మా తమ్ముడి ఇంట్లోనో మా సిస్టర్ ఇంట్లోనో ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సొంతంగా సంపాదించిన డబ్బు ఉంటే అది నాకెట్లా లెక్క పెడతారు? ఒకటి. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశం ప్రకారము 30 లక్షలుగా 30,80,000 ఈరోజు ఖర్చు పెట్టుకునే అధికారం ఉంది. వాళ్ళు ఎంత చెప్తున్నారు? 18 లక్షలు చెప్తున్నారు. సో కాబట్టి ఇది కూడా ఒక వాస్తవం కాదు. వాళ్ళు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వాళ్ళు తప్పు చేసి ఆ తప్పును కప్పించే ప్రయత్నంలో ఇంకా తప్పు చేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి అబద్ధాల ప్రచారం చేసి ఇది ప్లాంటెడ్ స్టోరీ. ఈ ప్లాంటెడ్ స్టోరీగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది రఘునందరావు గెలుస్తున్నాడు దుబ్బాకలో కాబట్టి, బీజేపీ గెలుస్తుంది కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. పోలీసుల వద్ద ఉన్న డబ్బులను ఎత్తుకున్న వాళ్ళు ఎవరంటారు? పోలీసుల దగ్గర డబ్బులు ఎత్తుకోపోయినారు అనేది, వాళ్ళు పోలీసులు డబ్బులు ఎందుకు వాళ్ళ చేతులు ఎందుకున్నాయి? వాళ్ళు ఇంట్లో పోతే డబ్బులు ఎందుకున్నాయి వారి చేతుల్లో? అసలు అది ఏదో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, పోలీసు చేతితో డబ్బులు తీసుకొని వాళ్ళ ఇళ్ళలో కూడా అవసరం ఏముంది అంటే, ఇంట్లో అక్కడ డబ్బులు పెట్టి తప్పుడు కేసు బనాయించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు దాని మీద పోలీసు దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరు ఆ ఇంట్లో పెట్టవద్దు అని చెప్పేసి హోదా తీసుకున్నట్టు. కానీ అది పోలీసులు డబ్బులు భావిస్తూ ఉన్నారా? పోలీసులు ఎవరు డబ్బులు అది ఎక్కడి తీసుకొచ్చారో దానికి పంచనామా చేశారా? ఆ పంచనామా రికార్డింగ్ ఇవ్వటండి మీకు. రఘునందరావు పదే అడుగుతున్నారు. పంచనామా రికార్డింగ్ చేయకుండా ఏదో డబ్బులు తీసుకుపోతున్నారంటే ఆ డబ్బులు పోలీసులు ప్లాంట్ చేయడానికి తీసుకుపోతున్న డబ్బు అది, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన డబ్బు అది. కాబట్టి అక్కడ కార్యకర్తలు కొంతమంది ఉంటే ఆ ప్రయత్నాన్ని ఆపినటువంటి ఒక వాస్తవం కావచ్చు, కానీ డబ్బులు గుంజుకోపోవడం అనేది మాత్రం తప్పదు.
ఓకే. ఎందుకు సెర్చ్ చేసిరో చెప్పమంటే చెప్పలేదు. నా వైఫ్ చెప్పింది, నేను రఘునందన్ రావు వైఫ్ని. సార్ మా ఇల్లు సెర్చ్ చేసినారు కదా, ఏమైనా దొరికినాయా, దొరకకపోతే మాకు నోటీస్ ఇచ్చిపోండి సార్ అని అడిగితే కూడా నోటీస్ ఇవ్వాలి. నేను వచ్చిన 3 గంటల నుంచి ఇప్పటిదాకా 6 గంటల దాకా అరిచి గోల పెడతా ఉన్నాం. సార్ మా ఇల్లు సెర్చ్ చేసింది రెవెన్యూ అధికారుల, పోలీస్ అధికారుల, నోటీస్ ఇవ్వండి. మఫ్టీలో మా ఇల్లు ఎవరు సెర్చ్ చేసినారు, నిజంగా పోలీసు వాళ్ళు అయితే మేము పోలీసు వాళ్ళమని చెప్పండి. పంచనామా చేసినటువంటి అధికారుల పేర్లు ఇవ్వండి. ఏం దొరకలేదు కదా సార్, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పినాం. ఇప్పుడు ఎలిగేషన్ ఏంది, కొన్ని టీవీ ఛానళ్లలో ఏం స్క్రోలింగ్లు పెట్టిస్తూ ఉన్నారు. పక్కింట్లో ఎవరింట్లోనే దొరికింది, మా కులబద్దన ఇంట్లో డబ్బులు దొరికితే అవి రఘునందన్ రావు పైసలే అని చెప్పి ఏదో పంచనామా జరిగిందని కొన్ని టీవీలలో బ్రేకింగ్లు ఇస్తారు. నేను దయించి మీడియా మిత్రులకు కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, నేను చాలా ఫెయిర్గా ఉన్నాను, డెమోక్రటిక్గా ఉన్నాను, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాను. నా వెహికల్ ఎన్నికల ప్రచారంలో సుమారు 20 సార్లు చెక్ చేసిర్రు, మేము కోఆపరేట్ చేసినాం. కారు 10 సార్లు చెక్ చేసిర్రు, కోఆపరేట్ చేసినాం. మా ఇల్లు చెక్ చేసినారు, మేము కోఆపరేట్ చేసినాం. మేము అడుగుతుంది, మా ఇల్లు సెర్చ్ చేసినారు కదా, చట్ట ప్రకారం మాకు నోటీస్ ఇవ్వండి అంటే ఇప్పుడు సిపి గారు వచ్చి పోలీస్ బందోబస్తు పెంచి అందరి మీద లాఠీ చార్జ్ చేసి ఎక్కడోళ్ళక్కడ పంపించి ఇప్పుడు 6:30కి నోటీస్ ఇచ్చినట్టు టైం ఇస్తా ఉన్నారు. ఉదయం సెర్చ్ చేస్తే నోటీస్ వేయించారంటే ఎలక్షన్ కోడ్ ఉంది, నీ కానూన్ తెలుసు కదా, మీ వాళ్ళ మీద డెకాయిటీ పెడతాం, నీ మీద డెకాయిటీ కేసులు పెడతాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం, నీ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేస్తామని భయపెట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. మా ఇల్లు సెర్చ్ చేసిండ్రు, సెర్చ్ వారెంట్ లేదు, సెర్చ్ నోటీసు లేదు. ఎస్ మెజిస్ట్రేట్ వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు అని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని అడుగుతున్నా. తహసీల్దార్ గారు ఇల్లు సెర్చ్ చేసినప్పుడు నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని అడుగుతున్నాం. ఇప్పుడు సాయంత్రం 6:30కి నోటీస్ ఇస్తామంటున్నారు. ఇది చట్ట ప్రకారం తప్పు సార్ అని చెప్పిన నేను 4 గంటల నుంచి అరిచినాం, అన్నం లేదు నీళ్లు లేవు, పొద్దుటి నుంచి అరుస్తూ ఉంటే ప్రచారం చేయనియొద్దు, తప్పుడు కేసులు పెట్టాలి. ఆ ఇల్లు మాది కాదనుకున్నారు వాళ్ళు. ఈ 2 రూమ్లలో రఘునందన్ ఎందుకు ఉంటాడు అని అనుకున్నారు. అందులో పెట్టి కేసు చేద్దాం అనుకున్నారు. అందులో చూస్తే అదేదో చిన్నగా 2 రూములతో కనబడేసరికి ఆ పక్కీళ్ళు పెద్దగా కనబడ్డట్టుంది బహుశా వాళ్ళకి. అందులో పెట్టి అది మా ఇల్లు అని చెప్దామని అనుకున్నారో ఏందో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఊహాగానాలు తప్పితే ఏం జరిగిందంటే నోటీస్ ఇస్తలేదు. ఉత్త నోటీస్ ఇచ్చిపోయింది. ఇప్పుడు 6:30కి పంచనామా లేదు, సెర్చ్ రిపోర్ట్ లేదు, సెర్చ్ చేస్తే ఏం దొరికినాయి లేవు. మీరు ఒక్కసారి దయచేసి పైకి వెళ్ళి చూడండి, మేమున్న అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉంది, అందులో ఏమున్నాయని చూడండి. బట్టలు పండుగ బట్టలు అని కూడా చూడకుండా. ఇప్పుడు ఎలిగేషన్ ఏంది, కొన్ని టీవీ ఛానళ్లలో ఏం స్క్రోలింగ్లు పెట్టిస్తూ ఉన్నారు. పక్కింట్లో ఎవరింట్లోనే దొరికింది, మా కులబద్దన ఇంట్లో డబ్బులు దొరికితే అవి రఘునందన్ రావు పైసలే అని చెప్పి ఏదో పంచనామా జరిగిందని కొన్ని టీవీలలో బ్రేకింగ్లు ఇస్తారు. నేను దయించి మీడియా మిత్రులకు కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, నేను చాలా ఫెయిర్గా ఉన్నాను, డెమోక్రటిక్గా ఉన్నాను, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాను. నా వెహికల్ ఎన్నికల ప్రచారంలో సుమారు 20 సార్లు చెక్ చేసిర్రు, మేము కోఆపరేట్ చేసినాం. కారు 10 సార్లు చెక్ చేసిర్రు, కోఆపరేట్ చేసినాం. మా ఇల్లు చెక్ చేసినారు, మేము కోఆపరేట్ చేసినాం. మేము అడుగుతుంది, మా ఇల్లు సెర్చ్ చేసినారు కదా, చట్ట ప్రకారం మాకు నోటీస్ ఇవ్వండి అంటే ఇప్పుడు సిపి గారు వచ్చి పోలీస్ బందోబస్తు పెంచి అందరి మీద లాఠీ చార్జ్ చేసి ఎక్కడోళ్ళక్కడ పంపించి ఇప్పుడు 6:30కి నోటీస్ ఇచ్చినట్టు టైం ఇస్తా ఉన్నారు. ఉదయం సెర్చ్ చేస్తే నోటీస్ వేయించారంటే ఎలక్షన్ కోడ్ ఉంది, నీ కానూన్ తెలుసు కదా, మీ వాళ్ళ మీద డెకాయిటీ పెడతాం, నీ మీద డెకాయిటీ కేసులు పెడతాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం, నీ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేస్తామని భయపెట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. మా ఇల్లు సెర్చ్ చేసిండ్రు, సెర్చ్ వారెంట్ లేదు, సెర్చ్ నోటీసు లేదు. ఎస్ మెజిస్ట్రేట్ వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు అని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని అడుగుతున్నా. తహసీల్దార్ గారు ఇల్లు సెర్చ్ చేసినప్పుడు నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని అడుగుతున్నాం. ఇప్పుడు సాయంత్రం 6:30కి నోటీస్ ఇస్తామంటున్నారు. ఇది చట్ట ప్రకారం తప్పు సార్ అని చెప్పిన నేను 4 గంటల నుంచి అరిచినాం, అన్నం లేదు నీళ్లు లేవు, పొద్దుటి నుంచి అరుస్తూ ఉంటే ప్రచారం చేయనియొద్దు, తప్పుడు కేసులు పెట్టాలి. ఆ ఇల్లు మాది కాదనుకున్నారు వాళ్ళు. ఈ 2 రూమ్లలో రఘునందన్ ఎందుకు ఉంటాడు అని అనుకున్నారు. అందులో పెట్టి కేసు చేద్దాం అనుకున్నారు. అందులో చూస్తే అదేదో చిన్నగా 2 రూములతో కనబడేసరికి ఆ పక్కీళ్ళు పెద్దగా కనబడ్డట్టుంది బహుశా వాళ్ళకి. అందులో పెట్టి అది మా ఇల్లు అని చెప్దామని అనుకున్నారో ఏందో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఊహాగానాలు తప్పితే ఏం జరిగిందంటే నోటీస్ ఇస్తలేదు. ఉత్త నోటీస్ ఇచ్చిపోయింది. ఇప్పుడు 6:30కి పంచనామా లేదు, సెర్చ్ రిపోర్ట్ లేదు, సెర్చ్ చేస్తే ఏం దొరికినాయి లేవు. మీరు ఒక్కసారి దయచేసి పైకి వెళ్ళి చూడండి, మేమున్న అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉంది, అందులో ఏమున్నాయని చూడండి. బట్టలు పండుగ బట్టలు అని కూడా చూడకుండా ఇల్లు ఉందన్న. మీరు పైకి ఉండ్రి, చూడుండ్రి, సెర్చ్ చేసిర్రు, కనీసం ఆ బట్టలు ఎట్లా పారేసిర్రు, సామాన్లు ఎట్లా పారేసిర్రు చూడండి. ఎవరింట్లోనో డబ్బులు దొరికితే అవి మీ డబ్బులు రఘునందన్ రావు, నేనేం చేస్తాను. ఏం చేసిర్రు,
మేము ప్రజాస్వామ్యబద్ధంగా నోటీస్ ఇవ్వండి సార్, పంచనామా చేసిన అధికారుల పేర్లు చెప్పండి అని అడుగుతున్నాం. ఇప్పటిదాకా పంచనామా లేదు. ఉల్టా మా మీద డెకాయిటీ పెడతారట, బీజేపీ వాళ్ళు డబ్బులు ఎత్తుకపోయారని ప్రచారం చేస్తారు. ఇది అన్యాయం. పూర్తిగా ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కి మమ్మల్ని అన్డెమోక్రటిక్గా ఎన్నికల ప్రచారం చేసుకోనియకుండా ఆ రోజు కూడా మొత్తం రాత్రి అంతా బయట కూర్చోబెట్టిరు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి మంచినీళ్ళు తాగకుండా 3 సార్లు తోపులాట, 4 సార్లు లాఠీ చార్జ్, కార్యకర్తలకు దెబ్బలు, నాకు దెబ్బలు, చెయ్యని తప్పుకు మమ్మల్ని హింసిస్తున్నారు. ఎన్నికలు వద్దు, మేము యునానిమస్ చేసుకుంటామని హరీష్ రావు గారు అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది వారి విఘ్నత. ఇదే ప్రజాస్వామ్యం. మేము బెంగాల్లో ఇట్లే గుండాగర్దీ చేస్తాం, కేరళలో కొడతాం బీజేపీ వాళ్ళని, మిమ్మల్ని కూడా కొట్టదలుచుకున్నాం అనుకుంటే మేము సహనంగా ఉన్నాం. మేము ఏం తప్పు చేయలేదు. మీ తిట్లు, మీ దెబ్బలు ఎన్ని పడ్డా మేము ప్రజల ముందుకు పోతాం. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు పోలీసులు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టు ముందు నిరూపించుకుంటాం, కోర్టుకు వెళ్తాం తప్ప మేము ఎలాంటి తప్పు చేయలేదు. మీరు తప్పు చేసిండ్రు, మీ అధికారులు తప్పు చేసిర్రు, నోటీస్ ఇవ్వకుండా ఇల్లు సెర్చ్ చేసిర్రు. సెర్చ్ చేసినంత పూర్తి అయిన తర్వాతనైనా కనీసం నోటీస్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తూ తప్పు ప్రవర్తన కలిగినటువంటి అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్నికల సంఘానికి, భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అడిగినాను, ఎవరో పక్కింటి వాళ్ళ ఇంట్లో డబ్బులు మీరు పెట్టిర్రా, వాళ్ళు తెచ్చుకురా, ఎవరి డబ్బులో తెలియని డబ్బుల్ని మీకు తెలుసు. కొన్ని 100 మంది పోలీసు వాళ్ళు మూగి ఇంట్లో ఇద్దరు, వాళ్ళు ఎవరున్నారో తెలియదు నాకు, వాళ్ళ ఇంట్లోకి పోయి డబ్బులు దొరికినాయి. అవి నీయే డబ్బులని పంచనామా రాసుకొని వచ్చి రఘునందన్ రావు డబ్బులని టీవీలలో స్క్రోలింగ్ ఇయ్యదలుచుకుంటే అది వారి విఘ్నత. నేనేం చేయలేను. పక్కింటి వాళ్ళు మీ దగ్గర బంధువులను ఆరోపిస్తున్నారు అన్న, వెల్మ కులపల్లంతా నాకు బంధువులు అనుకుంటే ఇక దానికి నేనేం చేయలేను. వారికి నాకున్న బంధుత్వం ఏందో మరి ఎస్టాబ్లిష్ చేయాలి. ధర్మారావు గారు కూడా ఉన్నారు ఇక్కడ. వారు మేము ఏ రకం కూడా బంధువులం కాదు. ఉండేదే కులంలో కొంతమంది ఉంటారు, దాన్ని కూడా అట్రిబ్యూట్ చేసి ఎవరో పక్కన ఒకరు ఇల్లు కట్టుకుంటే ఆయన ఇల్లు మంచిగుంటే అల్ల పైసలు పెట్టి నా కొంప కూల్చాలని చూడకూరి. దయచేసి నేను ఏ తప్పు చేయలేదు. పోలీసులను గౌరవిస్తున్నాం, చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నాం. మాకు అన్యాయం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేసుకొని ఇస్తలేరు. అన్ని నిబంధనలు మా మీదనే పెడతా ఉన్నారు. అన్ని కేసులు ఏదో ఒక రకంగా నా మీద కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి ఈ ఎన్నికల ప్రచారంలోంచి నన్ను పక్కకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రజాస్వామ్యవాదులారా, విఘ్నులారా, మీడియా మిత్రులారా, దయించి మీరే మమ్మల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి మా ఇల్లు వెళ్ళి చూడండి. ఎంత పెద్దగా ఉంది, అలా ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళు పీకి పందిరి చేస్తే ఏం దొరికినాయో ఒకసారి చూడండి. ఇద్దరు ఓల్డ్ ఏజ్, మా మామయ్య 85 ఉంటాడు, అత్తమ్మ 80 years పైచిలుకుంటుంది, హార్ట్ పేషెంట్. మేము పేషెంట్లమని చెప్తుంటే కూడా వినకుండా మొత్తం లాగేసారు. ఏమున్నాయంటే 100 రూపాయలు కూడా లేవు ఇంట్లో. నా జేబులో 20,000 ఉంటుంటే అంతకంటే ఎక్కువ ఏం లేవు. దానికి ఇన్ని తిప్పలు పెడుతున్నారు, ఇన్ని అవస్థలు పెడతా ఉన్నారు. అయినా మేము కోఆపరేట్ చేస్తున్నాం. నా వైఫ్ కోఆపరేట్ చేసింది. కొంచెం చిన్న పాప ఉంది సార్, మీదికి వెళ్ళి దాటకండి అని చెప్పింది. ఇంతకంటే ఎక్కువ ఏం పెట్టుకుంటామని మేము చెప్పుండ్రి. ఏదో ఇంట్లో డబ్బులు దొరుకుతాయి, రఘునందన్ రావు డబ్బులు అంటే ఇంకా నేను ఎవరికి సంజాయిషి చెప్పుకోవాలన్నా? ఇదేం ప్రజాస్వామ్యం? ఎవరింట్లో డబ్బులు దొరికినా, ఎవరు వెల్మా ఇంట్లో కార్యకర్తలు ఇంట్లో దొరికినా, ఇంకెవరి ఇంట్లో దొరికినా రఘునందన్ రావు డబ్బులు అని చెప్పి ఆయన ఇన్న గురు నిర్బంధంలో 6 గంటల నుంచి ఉంచారు. 100 మంది పోలీసులు కలిసి బంధించారు. ఏం రాసుకున్నారంటే మాకేం తెలుస్తుంది చెప్పు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తారు. పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓలు అందరు కలిసి ఏం రాయాలనుకుంటే అదే రాస్తారు. అంతకుమించి ఏముంటుందన్నా? 100 సార్లు చెక్ చేసారు, ఇంకా 100 సార్లు చెక్ చేయమంటున్నా. నేను ఫేర్గా ఉన్నా అంటున్నా. దుబాకల ఫంక్షన్ హాల్ చెక్ చేస్తామన్నారు, చేయమన్నాను. మఫ్టీలలో ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టిరు, పెట్టుమన్నాను. నేను కొంతమంది కానిస్టేబుల్ని గుర్తుపట్టినాను, నమస్కారం పెట్టినాను. అన్న ఏంటంటే బందోబస్తు ఉన్నారు. సరే మీ ఇష్టం అన్నాం. నేను ఇప్పటిదాకా ఏ రోజు ఏ తప్పు చేయకపోతే కూడా బట్ట కాల్చి మీదేస్తూ ఉన్నారు. ఈ డబ్బులు రఘునందనే, ఆ డబ్బులు రఘునందనే, మొత్తం డబ్బులంతా రఘునందనే అని చెప్తా ఉన్నారు. పోదాం పైన హైదరాబాద్లో నా ఇల్లు చెక్ చేసుకోండి, నా కూతురు ఇల్లు చెక్ చేసుకోండి. వాళ్ళ ఇళ్ళ ముంగట పోలీసు వాళ్ళని మఫ్టీలో పెట్టి భయపెట్టిస్తున్నారు. నా అల్లు డాక్టర్, కూతురు డాక్టర్, ఉద్యోగం చేసుకొని ఇస్తలేరు వాళ్ళని. ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం ప్రజాస్వామ్యం? దేశంలో ఎవరింట్లో పైసలు దొరికినా రఘునందన్ రావు పైసలేనా? ఇదేం అన్యాయం ఇది? నేను ఇక్కడికి రాత్రి రావడమే నేను చేసిన పొరపాటు తప్ప ఆ ఇంటికి నాకున్న సంబంధం ఏం చెప్పురి? రాత్రి వచ్చిన దసరా పండుగ కాబట్టి నేను దుబ్బాకల్నే నిన్న పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటల వరకు ఉన్న కార్యకర్తలతోటే ఉన్నా. 4 గంటలకు వచ్చి వైఫ్ వాళ్ళు వస్తే కొద్దిగా భోజనం చేద్దామని వచ్చిన రాత్రి.
భోజనం చేసి నా ప్రచారంలో నేను పోయినా ఇక నేను చేసిన తప్పేమని చెప్పండి. దానికి దయించి మీడియా మిత్రులకు కూడా మీ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటే మీరు ఉంచుకోండి, దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి, దయచేసి చెయ్యని తప్పుకు నన్ను ముద్దాయిగా నిలబెట్టకండి. ఏ తప్పు చేయలేదు, కావాలని వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటిదాకా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టిన పోలీసు వాళ్ళు డబ్బులు బీజేపీ వాళ్ళు ఎత్తుకపోయారని టీవీలలో బ్రేకింగ్లు ఎట్లు ఇస్తారన్నా, మా మీద ఎందుకన్నా బురిదేస్తారు? నాకు అన్యాయం జరిగిందని అడిగేందుకు వచ్చిన. ఇక్కడ ఎవరు లేరు, పక్కింటి దగ్గర ఉంటే ఆ గేట్ దగ్గరికి పోయినా నేను. సార్ మా ఇల్లు సెర్చ్ చేసారు కదా, ఏం సంగతి అని అడిగేందుకు పోయినా. తప్పేముంది అందులో? సెర్చ్ చేస్తే నోటీస్ ఇవ్వమని అడగడం తప్ప, మా కాపీ ఇవ్వండి సార్ ఏం దొరికినాయి అని అడగడం తప్ప. అప్పుడు పక్కింటికి నాకు కూడా సంబంధం అంటగడతా అంటే వారి విఘ్నత. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడాల్సింది ఏం లేదన్న. ఇది పూర్తిగా ఎన్నికల క్షేత్రంలోంచి రఘునందన్ రావును పక్కకు తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా ఫీల్ అవుతా ఉన్నాం. 75 రోజుల నుంచి ప్రజల మధ్యలో ఉండి కేసీఆర్, హరీష్ గారు గజ్వేల్ని, సిద్దిపేటను ఎట్లా డెవలప్ చేసుకున్నారు, కేటీఆర్ గారు అక్కడ సిరిసిల్లను ఎట్లా డెవలప్ చేసుకున్నారు అనేది ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పి జనాలను మోటివేట్ చేస్తే, ప్రజలు మార్పు కోరుకుంటే, ప్రజల ఆలోచన విధానం గట్లుంటే, మీలాంటి వాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళు పువ్వు గుర్తుకు ఓటేస్తామంటే దాన్ని జీర్ణించుకోలేక ఇంత దౌర్జన్యాలు చేసి ఇన్ని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా పోలీసులు ఏం కేసులు పెట్టినా చట్ట ప్రకారం ఎదుర్కొంటాం, చట్ట ప్రకారమే ప్రజల ముందుకు పోతాం, ప్రజల తీర్పును కోరుతాం. దయించి మమ్మల్ని ఎన్నికల ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పించమని కేంద్ర ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తోని ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు. డబ్బులు వంచాలి, ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేయాలని చెప్పి బీజేపీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. మొన్న హైదరాబాద్ దగ్గర దుబ్బాకకు డబ్బులు తెస్తుంటే రెడ్ హ్యాండెడ్గా డబ్బులు దొరికిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇవాళ సిద్దిపేటలో కూడా పోలీస్ అధికారులు రైడ్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా వారి బంధువుల ఇళ్లలో డబ్బులు దొరికితే ఇవాళ కొద్దిమంది బీజేపీ కార్యకర్తలు తీసుకుపోయి గుండాల్లాగా పోలీసుల చేతుల నుంచి డబ్బులు గుంజుకొని పారిపోయింది ఇవాళ బీజేపీ కార్యకర్తలు. ఇది ఎంత మేర కరెక్ట్? మీరు తప్పు చేయకపోతే మీరు సహకరించాలి పోలీసులతోని. పోలీసులు ఏమైనా సిద్దిపేటలో మా మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్సింగ్ మీద కూడా కంప్లైంట్ చేస్తే వచ్చి ఇల్లంతా చెక్ చేసి పరుపులన్నీ చెప్పారు, మొత్తం బీరువాలన్నీ చెక్ చేసింది, నా కార్ చెక్ చేసింది, మా అభ్యర్థి సుజాతక్క కార్ చెక్ చేసింది. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపినాం, పోలీసులకు సహకరించినాం, చెక్ చేసుకోమని చెప్పినాం. ఇవాళ భాస్కర్ కి పైన తీసుకో నా మీడియా మొత్తం లోపలికి వెళ్ళండి. ఏంటి
కింద దొరికితే మా బంధువు ఇది మైళ్ళనే వాళ్ళు అమ్మలేదు ఫస్ట్ బేసికల్ మైలు పెద్దగా ఉంటుంది అందరి రఘునందన్ రాజు లేమంటే అందరూ చేద్దాం కార్యకర్త కాబట్టి ఇబ్బంది పెడతారు. ఒక నోటీస్ ఇవ్వండి, సెర్చ్ చేసినట్టు సెర్చ్ వారెంట్ ఇవ్వరు, కాపీ ఇవ్వరు నడిపిస్తారు. పోలీస్ కమిషనర్ ఉన్నారు, ఏదైనా చేసుకుంటారని మాట్లాడకు. నేను రఘునందన్ వైఫ్ అండి ఒకసారి మాట్లాడండి అని అంటే కూడా ఫోన్ రిటర్న్ వెరిఫికేషన్ ఏం దొరకలేదని సీఐ గారు చెప్పారు. నేను ఒకటే ఫోన్ లాగేసి చిన్న బాబు ఇక్కడ వరకు రూట్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, దెన్ ఎస్ఎస్టీని స్ట్రెంగ్థెన్ చేసుకోవడం, ఫ్లయింగ్ స్క్వాడ్స్కి సపోర్ట్ ఇవ్వడం, ఇట్లాంటి స్పెషల్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు వెళ్ళే టీమ్కి స్ట్రెంగ్థెన్ చేయడం, ఆ పర్పస్కి యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ని డీవియేట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. ఆల్ టీమ్స్, కలెక్టర్ గారు కానీ, నేను కానీ, అదర్ మా కింద పనిచేసే టీమ్స్ కానీ, మా ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడానికి ఎలక్షన్ అబ్జర్వర్ వారు ఉన్నారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వారు ఉన్నారు. వీళ్ళందరూ సమక్షంలో ఏమేమి జరిగింది అన్నది మేము అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్స్ పంపిస్తూ ఉన్నాము. ఆ టైంలో ఇట్లా ప్రజల్లో ఒక నమ్మకంని పోగొట్టుకున్న విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ప్లాంట్ చేశారని చెప్పినది మాత్రం ఇట్స్ అబ్సల్యూట్లీ రబిష్. సో నా కోరిక ఏంటంటే ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు ప్రజలకు ఆ నమ్మకం రావాలంటే మీరు ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నాను. ఈ గంటలు మీకు ఎందుకు కనపడుతుందంటే అక్కడ 2-3 ఇన్సిడెంట్స్ అయినప్పుడు అక్కడ క్యాండిడేట్ వచ్చి 100 మంది 200 మంది జమా అవుతున్నారు కాబట్టి మీకు గంటల వైపు జరుగుతుంది. అదర్వైజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ది చెకింగ్ అయింది, టీఆర్ఎస్ మినిస్టర్స్ది చెకింగ్ అయింది, ఈవెన్ బీజేపీ ప్రెసిడెంట్ గారిది కూడా చెకింగ్ అయింది. అవి అన్ని నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కడైతే క్యాండిడేట్ వచ్చి జనాల్ని మొబిలైజ్ చేసి మమ్మల్ని ఆర్ ఎలక్షన్ టీమ్ని అడ్డుపడుతున్నారో అక్కడ డిలే అవుతుంది. సార్ దుబ్బాకలో వెహికల్ చెకింగ్ కూడా 9 hours అట్లా చేసేది కదా సార్? 9 hours కాదు, అక్కడ కూడా ఏంటంటే జమా చేసి ఆ ఎక్స్పర్ట్ టీమ్ అన్నది బికాస్ ఇన్పుట్ బేస్డ్ ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి పంపిస్తామని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాము. ఆ ఇన్పుట్ బేస్డ్ స్పెషలిస్ట్ రావాలి, అక్కడ ఉన్న మెకానిక్తో చేయడం కాదు. ఆ స్పెషలిస్ట్ టీం కోసం వెయిట్ చేశారు. వాళ్ళని కూడా రానివ్వకుండా అక్కడ మొత్తం అడ్డుకుని కూర్చున్నారు, అక్కడ ధర్నా చేయడం జరిగింది. సో ఎక్కడైతే జనాల్ని మొబిలైజ్ చేసి ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారో అక్కడ మాకు ప్రాబ్లం అవుతుంది, డిలే అవుతుంది. సార్ పోలీసుల్ని అనుమానించే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? అదే చెప్తున్నా, సెలెక్టివ్గా ప్రజల్ని డైవర్ట్ చేయడం కానీ ఆర్ మీకు ఇచ్చిన సమాచారంలో డైవర్షన్ ఉండడం కానీ అది లేకుండా ఉండాలని క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఎలక్షన్ ప్రాసెస్లో దట్ వ్యవస్థ మీద నమ్మకం, ప్రజలకు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. బై ఎలక్షన్స్ వీఆర్ ఆల్వేస్ కేర్ఫుల్ అండి. బై ఎలక్షన్లు వీఆర్ ఆల్వేస్ కేర్ఫుల్. ఈవెన్ సఫిషియెంట్ ఫోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. నిన్న ఇట్ వాస్ అ ప్లాన్డ్ అటాక్ ఆన్ ది ఎలక్షన్ టీమ్. బయట పోలీస్ ఆఫీసర్స్ అందరినీ ఎంగేజ్ చేసి దూరం నుంచి 2 సైడ్ నుంచి వేరే పార్టీని మొబిలైజ్ చేసి దాడి చేయడం ఇట్ వాస్ అ ప్లాన్డ్ అటాక్ అని నేను అనుకుంటున్నాను.
ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్ వీ విల్ బ్రింగ్ ఇట్ ఇస్ దేర్ ఎనీ కాన్స్పిరసీ ఆర్ నాట్ అనేది మనకు తెలుస్తుంది. అదర్వైజ్ ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరగడానికి ఆల్ టీమ్స్ 14 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 14 మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ టీమ్స్, రాత్రి 3 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా 3 కంపెనీస్ రావడం జరిగింది. దాంతోపాటు స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా ఈ రోజు నుంచి డిప్లాయ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి లొంగిపోవడానికి అవసరం లేదు. ఈ ఓటింగ్ రైట్స్ అన్నది మీ హక్కు. దీనికి డబ్బులకు కానీ మందుకు కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, మీకు ఏ అనుమానం ఉన్నా కూడా మీరు 100 డయల్కి కాల్ చేయవచ్చు, ఆర్ 1950కి కాల్ చేయవచ్చు, ఆర్ సి విజిల్ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి దాన్ని వెరిఫై చేసి మీకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి ఆయనకి బ్రీఫ్ చేయడం జరిగింది. బికాజ్ నాకు కరీంనగర్ నుంచి నేను ఎస్పీగా చేసినప్పటి నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ సిట్యువేషన్ మనీ సీజ్ చేసిన విషయం కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ సబ్సిక్వెంట్లీ మనీ స్నాచ్ చేశారన్నది కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, చాలామంది గ్యాదర్ అయ్యారు, ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్ ఉంది, మీరు రాకూడదని చెప్పి కూడా ఆయనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన రాను అని కూడా చెప్పడం జరిగింది. దెన్ సబ్సిక్వెంట్లీ హీ కేమ్, ఆయన వస్తున్నారని మాకు ఇన్పుట్ వచ్చింది. ఇక్కడ అప్పటికి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వాస్ గోయింగ్ వెరీ బ్యాడ్. ఆ టైంలో మేము అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మళ్ళీ స్వయంగా ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మీరు ఈ టైంలో వస్తే మీకు ఒకటి సేఫ్టీ ఇష్యూ అప్పటికి చీకటి అయిపోయింది. దెన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఇంకా వర్స్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి వెళ్ళిపోండి అంటే ఆయన వెళ్ళని అన్నారు. ఆ టైంలో రిక్వెస్ట్ చేసి ఆయనని బండీలు కూర్చోబెట్టి విత్ ఎస్కాట్ పోలీస్ ప్రెసెన్స్తో పాటు గౌరవంగా ఆయన్ని తీసుకెళ్లడం జరిగింది. దానిలో సెలెక్టివ్గా ఒక పొజిషన్ నుంచి ఫోటో తీయడం కానీ, ఆ వెహికల్లో ఆయన్ని కూర్చోమని చెప్పడం కానీ, ఆ ప్రాసెస్ని హైలైట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ I personally have requested him not to come and ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ రఘునందన్ రావు గారు సచిన్ బీజేపీ ప్రెసిడెంట్ క్యాంపెయిన్కి వచ్చే వాళ్ళు ఎవరిని అడ్డుకోలేదు, ఈవెన్ క్యాండిడేట్ని కూడా ఎలాంటి నిర్బంధం పెట్టలేదు. క్యాంపెయిన్కి వచ్చే వాళ్ళు దుబాకాకి నిన్న కానీ ఈ రోజు కానీ ఎవరు కూడా ఫ్రీగా వెళ్ళడం జరిగింది. ఎవరిని కూడా అడ్డుకోవడం జరగలేదు, ఎవరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరగలేదు, ఎవరిని కూడా క్యాంపెయినింగ్లో ఉన్న వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ కూడా చేయలేదు. ప్రివెంటివ్ అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా అక్కడ తీసుకొచ్చి రోడ్లు ధర్నా చేసిన వాళ్ళు కానీ, ఈ టీంని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న పోలీస్ టీంని లోపలికి ఎంటర్ కాకుండా అడ్డుకున్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు నేను ఎలక్షన్స్ ఫైల్లో ఇష్యూ అయింది కదా సార్, ఈ విషయంలో రఘునందన్ రావు కేసు ఏమైనా పెడుతున్నారు? ఇది మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తామండి. ఎక్కడైతే లింక్ ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీసుకురావడం జరుగుతుంది. సార్ నిన్న సర్చింగ్ టైంలో మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించే ఆరోపణ చేశారు సార్. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. విత్ ఉమెన్ పోలీస్ కన్సర్న్ మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎంత డీసెంట్గా వాళ్ళు కూర్చోబెట్టి మంచిగా మాట్లాడుతున్నారనేది మీకు వీడియోకి తెలిసిపోతుంది. ఆ ఆరోపణలు అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రాపర్గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయిన దాన్ని మీరు ప్రజల లోపలికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. సార్ ఇప్పుడు మన బండి సంజయ్ చేస్తున్నావా? ఇది హిందూ రాష్ట్రం బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు డిఓపిటి గైడ్ లైన్స్ కింద వస్తావని మర్చిపోయినావా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నదని మర్చిపోయినావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీ చేయాలి కదా. ఒక గూండాలాగా వ్యవహారం చేస్తున్నావు నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వేనా? ఎలక్షన్ కమిషన్ తక్షణమే దుబ్బాక వ్యవహారం మీద దృష్టి పెట్టాలా. పూర్తిగా దుబ్బాక ఎన్నికలు మొత్తం కేంద్ర బలగాలు దిగాల. ఈ జోయల్ డేవిస్ ని తక్షణమే సస్పెండ్ చేయాలా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దొంగ కేసులు పెడుతున్న ఈ లఫంగా ముఖ్యమంత్రి ఆ కేసులు మొత్తం విత్డ్రా చేయాలా. లేకపోతే రానున్న కాలంలో కేసీఆర్ నువ్వు ఫామ్ హౌజుల్నే ఉండు. ఇవాళ నీ దిష్టి బొమ్మ తలగబెట్టిండ్రు, నిజామాబాద్లో తలగబెట్టిండ్రు, జగిత్యాల తలగబెట్టిండ్రు, వేరే చోట్ల తలగబెట్టిండ్రు. కొంప తీసి నువ్వు బయటికి రాకు, నువ్వు మాత్రం బయటికి రాకు. ఇక నువ్వు అర్థం చేసుకో. ఐపీఎస్ ఆఫీసర్ల జాగ్రత్త. ఈ పేరు కూడా మర్చిపోయేటట్టు లేదు, యాద ఉంటుంది.
జోయల్ డేవిస్, నీ పేరు బాగానే యాదుంటది. నువ్వు మర్చిపోకు, నేను మర్చిపోను. నీకు ఎంత గుండె ధైర్యం నీకు బండి సంజయ్ మీద చేతేస్తుంది. ఒక పచ్చి గూండాలాగా కేసీఆర్ దగ్గర నిజంగా ఒక చవకబారి గూండాలాగా రోజువారీ కూలీ తీసుకుంటున్నట్టు నీ వ్యవహారం ఉన్నది. ఇది చాలా దూరం పోతుంది. సిగ్గులేని రాష్ట్ర ముఖ్యమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి, దౌర్భాగ్యపు దగ్గుల్బాజీ ముఖ్యమంత్రి, బట్టెబాజీ ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాచరిక పాలన కొనసాగుతుందో ఈరోజు చూసినాము. దుబ్బాక ఎన్నికల్లో ఎట్టి బస్సులో ఓడిపోతున్నాం, గెలిచే అవకాశం లేదు కాబట్టి అడ్డదారులు నొక్కాలి. గెలుస్తున్న భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్సులో అనదొక్కాలి. పడుకో ఫామోలో తాగి పడుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, సిగ్గుండాల కొంచెమని ప్రవర్తన చూసినాక మనం నువ్వు చేసినటువంటి సంఘటన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని భావించి అధికారులకు సీఎం వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఎట్టి బస్సులో గెలిపించాలి టీఆర్ఎస్ పార్టీని, మీరు గెలిపిస్తేనే మీ స్థానంలో, లేకుంటే మీ అందరినీ చర్యలు తీసుకుంటని చెప్పి అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించింది. కాబట్టి అక్కడున్న అధికారులే అభ్యర్థులుగా మారి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మారి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రౌడద్రాలను అడుగడుగును అడుగునే ప్రయత్నం మొదలు చేస్తా ఉన్నారు. మొన్న 20వ తారీఖు నాడు సామాన్య కార్యకర్త కారుకొని వస్తుంటే ఆయన దొరకొట్టి ఆయన బెదిరించి ఇదే సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు అర్ధరాత్రి సిపి గారితో రిక్వెస్ట్ గా మాట్లాడాను. రిక్వెస్ట్ చేస్తాను నేను, నాకు సంస్కారం తెలుసు, ముఖ్యమంత్రిగా సంస్కారహీనుడు కాదు, ముఖ్యమంత్రి దగుల్బాజీ కానీ కాదు, ముఖ్యమంత్రి లెక్క ఫామ్ హౌస్ లో తాగి పడ్డ వ్యక్తిని కాదు నేను. సిగ్గుండాలకు కొంచెమన్నా రాష్ట్రాన్ని వాదిస్తున్నావా, రాష్ట్రానికి పాలన చేస్తున్నావా? నువ్వు 2 సంవత్సరాలు మాత్రమే నువ్వు ఈ విధంగా వెలుస్తావు. 2 సంవత్సరాల నీ సంగతి చూస్తావు బిడ్డ. నీ గదిల పాలన చూపెట్టాలని చూస్తున్నావు నువ్వు పేదల మీద. నిజానా సదా ప్రజా నీ లెక్క బరిదగించండి ముఖ్యమంత్రి మంత్రులు సాటారు. గత 20వ తారీఖు నాడు ఒక సామాన్య కార్యకర్త కారు తీసుకొని వస్తుంటే ఆయన కార్యకర్తను దుర్గబట్టి ఫోన్ డేటా మొత్తం డిలీట్ చేసి కారు పట్టుకున్నారు. నేను రాత్రి రిక్వెస్ట్ చేస్తే ఫోన్ వదిలిపెట్టారు, కారు మాత్రం వదిలిపెట్టలేదు. ఉదయం 4 గంటల వరకు కూడా కార్యకర్తల ఆందోళన చేస్తే కూడా ఈ సిపి స్పందించలేదు. మాకు అధికారం లేదంటాడు. నీకు అధికారం లేనప్పుడు నువ్వు ఏ విధంగా సీజ్ చేస్తావు? ఏ అధికారంతో కారు పట్టుకున్నాను? పట్టుకునే అధికారం నీకుంటది, వదిలిపెట్టే అధికారం నీకు ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచో 10 మంది ఫోన్ వచ్చేదాకా వదిలిపెట్టావు. ఇలా రాజ్యంతా కార్యకర్తలను పార్టీ అభ్యర్థులు రౌండ్ ఇబ్బంది పెట్టి ఉదయం 4 గంటలకు వదిలిపెట్టారు. ఇవాళ ఆ రోజు కార్యకర్తలకి ఆందోళన ఏముంటే ఈ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఇదే సిపి అదే కార్ల డబ్బులు పెట్టి మళ్ళా 30 లక్షలు 40 లక్షలు మీరు రికవరీ చేస్తామని చెప్పి చూపెట్టే ప్రయత్నం చేసినారు. కార్యకర్తలు అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో చెక్ చేసింది కాబట్టి ఆ రోజు ధనం పైసలు దొరకలే. లేకుంటే ఆ రోజు కూడా పైసలు పెడతారు. ఈ రోజు అదే పరిస్థితి. ఈ రోజు కూడా పైసలు అక్కడ పెట్టి పైసలు వస్తున్నాం అని చెప్పి అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రౌడందరూ వారి ఇంట్లో పైసలు దొరకలేట. చిన్న పసిపాప ఉండే వాళ్ళ మనవరాలు అంటే వాళ్ళ మనవడు అనుకుంటే ఆ పసిపాపను కూడా లేపి పక్కకు పండబెట్టి పసిపాప కింద కూడా చెక్ చేస్తారా మీరు? రాక్షసులా మానవులా మీరు? మనుషులా మీరు? మానవత్వం లేదా మీరు చిన్న పసిపాప మీద? ఇదే రవి మూర్ఖత్వం.
పసిపాపని తీసి పక్క పంట పెట్టి పసిపాప కింద చెక్కేసిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే రజాకార పాలన, రాక్షస పాలన కాకుండా ఇంకే పాలన ప్రశ్నిస్తారు. మేము రౌండ్ తర్వాత శ్రీమతి గారు వస్తాయేమో నొక్కేస్తారు. ఇది మహిళల పట్ల మీకు కూడా గౌరవం, ఇది మీ సంస్కారం. నీ ఇంట్లోకి వచ్చి ముఖ్యమంత్రి ఇంట్లోకి వచ్చి ఇదే చేస్తే ఇలా ముఖ్యమంత్రి ఏ విధంగా పడతారు? ముఖ్యమంత్రి బరి జరిగిన ముఖ్యమంత్రి నీ ఇంట్లో పడతారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు పడతారు కావచ్చు నూకేస్తే, కానీ వేరే ఎవరు పడరు. ముఖ్యమంత్రి గుర్తుంచుకోను. అలా శ్రీమంతులు నూకేస్తారు, శ్రీమతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. రఘునందన్ గారు ఇంట్లో పైసలు దొరకలేట, పక్క ఇంట్లో పైసలు దొరికినాయట. ఈ పైసలు భారతీయ జనతా పార్టీ కాకపోతే ఎత్తుకపోయారట. మరి ఎత్తుకపోతే సిపిని సస్పెండ్ చేయి. ఫస్ట్ సిపి అక్కడే ఉన్నాడు, పైసలను కాపాడలేని సిపి ఎందుకాడు నీకు? సస్పెండ్ చేసి సిపిని ఫస్ట్. మన సిద్దిపేటకును దుబ్బాకకు సంబంధం ఏంటి? దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా, సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా? దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా, హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయా? సిద్దిపేటలో తనిఖీలు చేసే బాధ్యత అవసరం. ఆ హక్కు మీకు ఎవరిచ్చిండు? పోలీసులకు చెక్ చేసే అవకాశం అధికారం ఎవరిచ్చిండ్రు? సిద్దిపేట ఎన్నికలకు సిద్దిపేటకి దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేట సంబంధం ఏంది? దుబ్బాకలో కదా పైసలు అక్రమంగా నిల్వ వేస్తే ఆ దుబ్బాకలో పంచితే పట్టుకోలేదప్ప. సిద్దిపేటతో నీకు సంబంధం ఏంది? పోలీసుకి ఎవరి అధికారం ఇచ్చింది? అలా ఏం నోటీస్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇంతమంది దాడి చేసి మఫ్టీలో వచ్చి ఒక మహిళ పట్ల అసభ్యంగా వివరించి చిన్న పసిపాపను నూకేసి పసిపాపను పక్క పెట్టి చెక్ చేస్తే ఇలా సమాజానికి మీరు ఏమి చెప్పగలుచుకుంటారు? ఇలా ఫామ్ హౌస్ లో చెక్ చేయి, సిపి ఫామ్ హౌస్ లో చెక్ చేయి. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అక్కడ ఉన్నది. ఫామ్ హౌస్ కేంద్రంగానే టీఆర్ఎస్ పార్టీ పైసలు వస్తున్నది. ప్రగతి భవన్ కేంద్రంగానే పైసలు ఫామ్ హౌస్ కి వస్తున్నాయి. మీ దుడ్ పాలిష్ మంత్రులందరూ కూడా ఇలా బట్టవారి మంత్రులు కూడా మొత్తం బరి తెగించి ఊళ్ళలో పైసలు అంతే ఈ పోలీసు కడతలేదు, సిపి కడతలేదు. ముఖ్యమంత్రి మోచండి నీళ్ళు తాగే సిపి ఒక పార్లమెంట్ సభ్యుని, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇదే సిపి చెప్పిన సిద్దిపేట బయలుదేరినా కార్యకర్తలు సంధానించే ప్రయత్నం చేస్తున్నా. ఇదే సిపి రమ్మంటున్నాడు. నేను పోయే ప్రయత్నం చేస్తే నీతో మాట్లాడాలని ఆగమంటాడు. మాట నమ్మినాం నేను, జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ గారు పైసలు ఎత్తుకపోయి ఉంటాడు. బాయ్ మేము మాట్లాడదామని కూర్చోబెట్టనే సార్ ఊరోజు వెళ్తాం సార్ బయట సార్ అంటాడు. ఎంత చీటింగ్, ఎంత అబద్ధాలు సిపి అంటే, ఎంత నాటకం, దొంగ నాటకాలు సిపి అంటే. ఊరోజులకు వెళ్దాం సార్, మాట్లాడేది సార్, మాట్లాడేది సార్ చెప్పాను. నాకు మంచి ఆలోచన ఉన్నది, గొడవలు జరగద్దని ఆలోచన నాకున్నది. నేను సిద్దిపేట వాడిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోవాలన్నా ఎవరు ఆపడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వస్తా, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కూడా వస్తా. మన అసెంబ్లీలో ఈ అసెంబ్లీ సందర్భంగా ఏం చేశాడో ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకో. మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. కానీ నువ్వు గెలువ కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి మన శాంతి భద్రత సమస్య సృష్టించి ఎన్నికలు జరగకుండా చేసే కుట్రలో భాగమే ఈ రోజు సిపి ద్వారా నా మీద దాడి చేయించడము, నన్ను అరెస్ట్ చేయించడము, పైసలు పెట్టి రమణధర్ గారి పేరు మీద కేసు పెట్టే ప్రయత్నం చేయడము, రకరకాలుగా ప్రయత్నం చేయడము. దీని ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయం టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా వచ్చింది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నటువంటి భయం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చింది. ఇక గౌరవ పార్లమెంట్ సభ్యులని కనీసం గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్న క్రమంలో స్వయంగా సిపి మీద దాడి చేసి వ్యాన్లో ఎక్కించి నా కాలు ఇరుకుంటారంటే కూడా కనీసం అవ్వకుండా నా గొంతు బట్టి నూకేసి అరుస్తుంటాడు. ఆపడిస్తాడని అరుస్తుంటా కూడా కనీసం పట్టుకోకుండా పన్ను కొట్టి అలా రాక్షసంగా వేసినటువంటి ఈ సిపి మీద తప్పకుండా ప్రివిలేజ్ కంప్లైంట్ ఇస్తా. గౌరవ స్పీకర్ కంప్లైంట్ ఇస్తున్నా. గతంలో ఇదే ఆర్టీసీ ఉద్యమ సందర్భంగా ఇదే దాడి జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరుగుతున్నాయి. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని కించపరిస్తే, ఒక రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేస్తే కింద కార్యకర్తలు ఎవరు? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడి పారిపోతారు కావచ్చు. ఇలా నేను పారిపోను, నా కార్యకర్తలు పారిపోను. దీనికి తప్పకుండా గుణపాఠం ఏదో పక్కా చెప్పి పడుతుంది కాదు. ఇలా ప్రివిలేజ్ ఇస్తాం తప్పకుండా. గౌరవ లోక్సభ స్పీకర్ చెప్తున్నాం, కాంపిటీషన్ ఫిర్యాదు చేస్తున్నాం.
రాష్ట్రపతి గారు చెప్తున్నాం, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నాం, అందరికి కాపాడిస్తాం. ఇలా సిపి సంగతితో ఈ ముఖ్యమంత్రి సంగతితో తప్పకుండా వేస్తాం. వెంటనే ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే సిపిని అరెస్ట్ చేయాలి, సిపి క్రిమినల్ కేసు పెట్టాలి, సిపిని సస్పెండ్ చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ అధికారులకు కానీ ఇతర అధికారులకు డైరెక్షన్ ఇచ్చిండు, మీరు ఎట్టి బస్సులో గెలిపియాలి, గెలిపేకంటే మీ బాధ్యతలు పోతాయి, సస్పెండ్ చేస్తా, మీ ఉద్యోగాలు ఊడగొడతా అని చెప్పింది. కాబట్టి ఈరోజు అధికారులు వేయాలి, అభ్యర్థులు వేయాలి, మారి ఇలా ఇష్టానుసారంగా అడ్డగులుగా ఫామ్ హౌస్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రగతి వచ్చే డబ్బులను ఇలా పొందాలా రాజ్యం నడుస్తున్నది. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుడు పైసలు దొరుకుతాయట, టీఆర్ఎస్ పార్టీ దొరకడు. ఇప్పుడు అన్నవాటి రేపు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ అరెస్ట్ చేస్తారు. ఇక అక్కడక్కడ 2 లక్షలు 3 లక్షలు కేసులు చిన్న కేసులు పెడతారు. అంతకుముందు పార్లమెంట్ కింద ఏం జరిగింది, బరి తెగించి ₹1,00,00,000 టీఆర్ఎస్ వాళ్ళు మంచిరు. ఇలా 7 బదిలీ అవుతాం అని చెప్పి అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ కాదు 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు 5 లక్షలు వీళ్ళే పెట్టి ప్రజలు నమ్మించే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. ఇక రేపు అదే చెప్తారు. రేపు ఇవాళ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఇలా తెలంగాణ ప్రజలు నువ్వు ఏం లాటరీ దెబ్బతినక ఏం కేసులు లేక దొంగ దీక్ష చేసి అనేక మంది అమరుల ఆత్మ బలిదానాన్ని ఇలా కించపరిచి రాక్షస పాలన అందిస్తున్నా. నీకు భయం ఉంటుంది కావచ్చు, నీ కుటుంబానికి భయం ఉంటుంది, నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భయం ఉంటుంది. ఇవాళ దాడి చేస్తావు, పక్కా దీన్ని పద్దాడి చేస్తావు, పక్క నీకు చుక్కలు పడతావు, నీ సంగతి చేస్తావు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యం అవుతావో ఎట్టి వాళ్ళు పడతావు. ఇలా దుబ్బాక గెలిపే ఇలా నీ పత్రానికి నాది కాకపోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ₹1,00,00,000 వచ్చు, కానీ దుబ్బాక ప్రజలు ఇలా మనం పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎట్టి బస్సులో నీ రాక్షస పాలనకు, నీ నియంత్రిత పాలనకు, నీ అరాచక పాలనకు, నీ నిజాం పాలనకు, నీ రజాకారుల పాలనకు సమాధి పెట్టడానికి ఎలా నిజాం ఇలా దుబ్బాక ఫలితమే నాది కాబోతున్నది. నీకు రాజకీయ సమాధి ఇలా దుబ్బాక నుంచే ప్రారంభం కాబోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఫామ్ హౌస్ ఉంటావు, హైదరాబాద్ లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే తప్పదాగి వాళ్ళను ఫామ్ హౌస్ అంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 10,000 ఇచ్చేయాలా, ప్రజలు మబ్బ పెట్టి ఆకర్షించుకునే ప్రయత్నం చేసే వ్యక్తి నువ్వు వై రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మొన్న జీతాలు లేవు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఫామ్ హౌస్ తప్పదాగి ఇవ్వండి. నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, నీ కొడుకు వల్లనే కదా. బినామీ సంస్థలతో అలా అనేక మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బతుకు నాశనం చేసినాడు. నువ్వు ఏ విచారం చేపట్టావు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? నీ కొడుకును ముఖ్యమంత్రి చేస్తున్నావు కదా. అంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే తప్పదాగి ఫామ్ హౌస్ అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఎందుకు వస్తలేవు దుబ్బాక ప్రచారానికి? ఎందుకు వస్తలేవు? భయం స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యి వచ్చినా ప్రచారం చేస్తాడు గెలవడు. కాబట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి. నా మీద దాడి కొత్త కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను దాడులో భయపడే వ్యక్తి కాదు, నీ లెక్క ఫామ్ హౌస్ లో భయపడి ఫామ్ హౌస్ లో వండే వ్యక్తిని కాదు, నేను తప్పదాగి వండే వ్యక్తిని కాదు, పేద ప్రజలకు ఇబ్బంది వస్తే ఫామ్ హౌస్ తాగి వండే వ్యక్తిని కాదు నేను. దుబ్బాకలో గెలిచి తిరుగుతున్నాం, నీ సంగతి చూస్తాం బిడ్డ. అదే నీకు రాజకీయ సమాధి కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాక ఫలితాలే 2023లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు నాది కాబోతుంది. నీ అరాచకమైన స్వస్థబద్ధం రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే హీరోడ గతి పట్టిస్తా. నీకు భారతీయ జనతా పార్టీ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో నీకు చుక్కలు చూపడతా. ఇలా నా మీద దాడి చేసినావు, నీకు అడగడు కూడా, నీకు ఎక్కడ ఏం చేయాలో అది పక్కా చూపడతాం. మంత్రులు హెచ్చరిస్తున్నాం. ఇలా మంత్రులు కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వంచన చేరి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. ఒక్కసారి గుర్తుంచుకొని రాబోయే అధికారంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ. అధికారులు చెప్తున్నాం మేము, ఈ ముఖ్యమంత్రి కొమ్ములు కాస్తే రేపు మీ పరిస్థితి విధంగా జరుగుతుంది. కొన్ని టీవీ ఛానల్ ఇవాళ ప్రభుత్వానికి కొమ్ము కాస్తాయి. ఏంటి జరిగిన తెలియకేలా ఇష్టాంటారు బ్రేకింగ్ ఇస్తున్నాయి. ఇది ఆ పత్రికా స్వేచ్ఛ అంటే ముఖ్యమంత్రి కొమ్ము కాడానికి మీ పత్రికలు ఛానల్ ఉన్నాయి. జాగ్రత్త చెప్తున్నాం మేము. పత్రికల్లో గౌరవం, మీడియా అంటే గౌరవం మాకు. కానీ దాని హద్దు దాటి పరిధి దాటి బయటకేస్తే ఇబ్బందులు పెట్టాం. మేము కూడా మేము గౌరవించినప్పుడు మీరు కూడా గౌరవం ఉండాలి.
ప్రభుత్వానికి కొమ్ముగాయడానికి మీ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి. ఎవరిచ్చింది మీకు అధికారం పత్రికలకు? ఇంత బయట ఇస్తారా? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కేంద్ర అధికార పార్టీ, రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెడితే 2 ఛానళ్ళు, కొన్ని పత్రికలు కింద ఇచ్చారు. మీరు జరిగింది వాస్తవం చెప్పండి. దుర్భాగ్యం ఏం జరుగుతుందో టీఆర్ఎస్ పార్టీ పైసలు వస్తుంది కనబడుతుందా మీడియాకు? పెద్ద పత్రికలు అని చెప్పుకున్న కొన్ని పత్రికలు, రేటింగ్ మరి బ్రహ్మాండం అని చెప్పుకున్న కొన్ని ఛానళ్ళు ఎంత నీచం దిగజారంటే ప్రభుత్వానికి కొమ్ముగా చేసి తాగేసింటే ఎందుకు రాదు మీ ఛానళ్ళు, ఎందుకు రాదు మీ పత్రికలను? పక్కా ఉద్యమిస్తాం పత్రికల విషయంలో, మీడియా ఛానల్ విషయంలో. నేను మీడియా వ్యతిరేకంగా కాదు, కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు వాళ్ళ ఉదయం నుంచి బ్రేకింగ్ ఇస్తున్నాయి. జరిగిన స్థగడ మొత్తం దాడి పని నుంచి ఇలా మొత్తం అవాస్తవాలను వాస్తవాలను చిత్రీకరించే ప్రయత్నం కొన్ని ఛానల్ చేస్తున్నాయి. తప్పకుండా కేంద్రం ఫిర్యాదు చేస్తాం మేము. ఆ ఛానల్కు వ్యతిరేకంగా, ఆ పత్రికలకు వ్యతిరేకంగా మీ సర్క్యులేషన్ ఎట్లా దెబ్బతీయాలని ప్రతిపాదిస్తాం. భారతీయ జనతా పార్టీ తక్కువ చేస్తున్నారు. మేము పత్రికలను గౌరవించే ఫస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ, మీడియా స్వేచ్ఛను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మా స్థానానికి కొన్ని పత్రికలు అద్భుతమైన బ్రహ్మాండమైన నెంబర్ 1 అని చెప్పిన పత్రికలు మా స్థానాన్ని పిరికితనంగా భావిస్తున్నాయి. ప్రతి కార్యకర్త గ్రామాల వాడి తిరిగితే మీ పత్రికలు ఏడవద్దో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బరితగించేలా తెగించి మీ ఛానల్ మీదకి వస్తే ఒక్క స్టూడియో కూడా తెలంగాణ మీడియా ప్రభుత్వానికి కొమ్ముగా మీడియా ఆ పరిస్థితి కొని తెచ్చుకోకండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా. నేను బెరిసగా మాట్లాడుతున్నాను, ఇలా ఆవేదనతో మాట్లాడుతున్నా, బాధపడి మాట్లాడుతున్నా. ఇదంతా తెలంగాణలో మీడియా. దీనికోసమైనా మీడియా ఉన్నది, దీనికోసమైనా ఛానల్ ఉన్నది. ముఖ్యమంత్రి ఇచ్చే పైసలకు ఒక గుర్తుపడి, వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకు ఒక గుర్తుపడి మీడియా పేరుతో కొన్ని ఛానల్ బరిదగి చేస్తుంటే దీనికోసమా మీడియా ఉన్నది. ఛానళ్ళ పేరున్న నోటుతో తెప్పించే ప్రయత్నం చేసుకోకండి, పత్రికల పేరున్న నోటుతో తెప్పించే ప్రయత్నం చేసుకోకండి. యువకులు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు. మీ ఆస్తులు కాపాడుకోవడం ముఖ్యమంత్రి కొమ్ముగాస్తే మీ అక్రమ ఆస్తుల మీద మేము దాడి చేస్తాం, మీ అక్రమ ఆస్తుల మీద మేము విచారణ చేస్తాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మేము ఉద్యమిస్తాం మీ అక్రమ ఆస్తులకు వ్యతిరేకంగా. ఆ పరిస్థితి కొని తెచ్చుకోకని చెప్పి నేను దయచేసి హెచ్చరిస్తున్నా. కొన్ని ఛానల్, కొన్ని పత్రికలు మాత్రమే. ఈ అన్ని పత్రికలకు, అన్ని ఛానళ్లకు ఆహ్వానించాలి దయచేసి. ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు లాగే పత్రికలు, ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు లాగే ఛానళ్ళు, వాళ్ళు తెలుసు ఎవరో. జరిగిన విషయం ఒకటితే బ్రేకింగ్ వేరే ఇస్తారా మీరు? నా నోటిదారు పత్రికల పేర్లు వస్తే, నా నోటిదారు ఛానళ్ళ పేరు వస్తే ఒక్క ఛానల్ తెలంగాణ మీద రాసి పెట్టుకోండి. మీరు ప్రజాస్వామ్యానికి అనుకున్న పనిచేయండి, పత్రికా స్వేచ్ఛకు అనుకున్న పనిచేయండి. మేము సహకరిస్తాం, సహకరించాలి మేమే. తెలంగాణ ఉద్యమం మాత్రం బాగా పనిచేస్తుంది మీడియా, కొన్ని సెక్షన్ మీడియా. ఇప్పుడు మాత్రం మీడియా ముఖ్యమంత్రి కొమ్ము కాస్తాయి. చర్చించుకుంటున్న బహిరంగంగా ప్రజలు. ఏ ఛానల్కు ముఖ్యమంత్రి 300 కోట్లు ఇచ్చిండు, 400 కోట్లు ఇచ్చిండు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఛానల్, ఈ టీఆర్ఎస్ పార్టీ పేపర్ అన్నా కూడా తిక్కు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ ఎందుకు మాకు తెలంగాణలో? ఎవరు తెచ్చిన ఛానల్ నడుపుతున్నారు తెలంగాణలో? తిరిగి సర్వే దుబ్బాకలో ఎవరు ఉద్యమం ఎందుకు చెప్తారో? దుబ్బాకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఎందుకు చెప్తారో? ఏ ఛానల్ చెప్తారో? భయపడుతున్నా ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి ప్రశ్న వేస్తే రిపోర్టర్, సామాన్య రిపోర్టర్ ముఖ్యమంత్రి గెదిరిస్తే యజమాని ఏం చేయాలండి? ముఖ్యమంత్రి కూడా ఐటెం పెట్టాలి. భయపడి బయటకు వస్తారు. మన ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి ఫోన్ చేసి రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బెదిరిస్తారు యజమాన్యమే. ఇంత దిగజారి యజమాన్యం పనిచేస్తాయి. ఎందుకంటే పత్రికలు ఇవన్న కోసం పనిచేస్తాయండి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక గౌరవ, ఒక పార్లమెంట్ సభ్యుగా ప్రెస్ మీట్ పెడితే గింతే ఐటమ్. ముఖ్యమంత్రి ఫోన్ చేయడం మొత్తం ఏ పార్టీ నా పార్టీ మొత్తం ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, కలర్ పేజ్, సెంటర్ పేజ్. నా ఇయ్యాలంటే లేదు. బండి సంజయ్ ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ. ప్రజలకు కూడా పార్లమెంట్ సభ్యుడిని, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నవ్వుకుంటున్నారు ప్రజలు. రిక్వెస్ట్ చేసిన యజమాని అన్ని దాటిపోయినా నాకు అహంకారం లేదు, నాకు గర్వం లేదు. నాకు సామాన్య కార్యకర్తనే.
నేను రిక్వెస్ట్ కొద్ది మాత్రమే పోతా. నేను బెదిరిలో ఎప్పుడు పాల్పడా. భయపడి నేను మీడియా కవర్ చేసుకోండి. నేను ఆడిద్దామంటే పైసలు ఉన్న దగ్గర ఆడిద్దామంటే మరి ఆడిస్తానే మీరు ప్రెస్ స్టేట్మెంట్ కవర్ చేస్తారంటే మీ పేపర్ మీరు కవర్ చేయలే. ఆడిస్తానే మీరు ఐటమ్ రాస్తారంటే మీకు మీతో తేడా అయింది అంటే నేను అక్రమంగా సంపాదించి వాడిని వీడిని ముంచి పైసలు సంపాదించి మీకు యాడ్ ఇస్తే మీరు ఐటమ్ కవర్ చేయాలా? మీకు మా పేపర్ వాళ్ళు అంటారు ఇంత కూర్చోండి ఆయన ద్వారా నడపాలంటే ఇంత కూర్చొని వ్యాపారం చేసుకుని వేరే వాస్తవాలు రాడు మీరుగా అంటే మీకు యాడ్ చేయడానికి మేము కూడా అంటే ద్వారా దొరకాలి. వాడిని వీడిని ముంచాలి, చందాలు వసూలు చేయాలి, వసూలు చేసి మీకు యాడ్ చేయాలి, యాడ్ ఇచ్చి మా పేరు ఫండ్ పేరు రాయించుకోవాలి. ఇది మీడియా చేసే పని. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో మీడియాని మనకి తెలంగాణ మీద నవ్వుకుంటారు చాలా మంది చాలా ఛానల్లో చాలా మంది మీద ఉన్నారు, వాళ్ళే బాధపడుతున్నారు కొన్ని ఛానళ్ళు చూసి. ఈ ఛానల్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మేము తలదించుకొని తిరుగుతున్నాం. మేము ప్రభుత్వాలు కొమ్ముగా వస్తున్నారు ఆస్తులు కాపాడుకోసమని. ప్రభుత్వం ఆస్తులు కాపాడుకుంటారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. కానీ మీ ఆస్తులను బయట పెట్టి మీ ఆస్తులకు వ్యతిరేకంగా ఉంటే ప్రజలు తిరిగి ఏమవుతుందో ఒక్కసారి గుర్తుంచుకోండి. దుబ్బాకలో సిద్దిపేట జరిగింది ఒక విషయము. ఎందుకంటే మీడియా దుబ్బాకకు సిద్దిపేటకు సంబంధం లేదు. సిద్దిపేటలో ఎన్నికలు జరగలేవు, పోలీసు అధికారం లేదు. సిద్దిపేటలో దాడి చేసే అధికారం పోలీసులకు లేదు. రౌడీ ఇంకా డబ్బు దొరకలేదు, ఆ డబ్బుతో రౌడీ సంబంధం లేదు అని ఎందుకు కొడతలేదు మీడియా? దయచేసి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నా, ఇబ్బందులు కొనేసుకోకండి మీరు. నేను వార్నింగ్ ఇస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ అన్ని యజమానులపై రిక్వెస్ట్ చేసిన సార్ మా పార్టీ సిస్టమేటిక్ ఉంటాం, మేము మీడియాకు సహకరిస్తాం, దయచేసి మా సహకరించండి, మీ ఆశీర్వాదం ఇవ్వని చెప్పి ప్రతి యజమాని దగ్గర వేడుకున్నా, రిక్వెస్ట్ చేసిన. మీ ఆశీర్వాదం తీసుకుని నేను మీరు ఏమనుకున్నారు? వచ్చి బద్దాడు ఇప్పుడు భయపడుతున్నాను అనుకున్నారు కావచ్చు. మరి ఇప్పటికైనా వాస్తవాలే, దయచేసి రిక్వెస్ట్ చేసిన వాస్తవాలే. మీడియా స్వేచ్ఛని మీరే కాపాడుకోండి. మీ కన్నా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే, తెగించి కొట్టాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. మీకు ఈ ప్రభుత్వం ఇబ్బంది ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం మేము చూస్తాం. మీడియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏ విధంగా గుణపడి చెప్పడం మీకు మద్దతుగా మేము ఉంటాం. రండి దిగండి, ఇప్పటికైనా రండి. ముఖ్యమంత్రి రవీంద్ర గారు రాయండి, రాస్తలేరు. ముఖ్యమంత్రి లీకేజ్ అంటే బ్రేకింగ్ ఇస్తారు. ఆయన ద్వారానే మీ పత్రిక నడవాలనుకుంటే మీ పత్రిక మాకు అవసరం లేదు. ఆయన ఇస్తేనే పత్రిక నడవాలనుకుంటే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు. అడ్డగుడే వాణి వీణి ముంచి చందాలు వచ్చేసే సంస్కారం మాకు లేదు, ఆ అలవాటు మాకు లేదు. పక్కా పత్రికల పేరు నోట్లుగా ఇప్పిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. మీరు ఏ పత్రికలో తెలుసు, తెలుసు. 3 సార్లు రిక్వెస్ట్ చేసి పనికి మళ్ళీ టీవీ ఛానల్ బ్రేకింగ్ అది వస్తుంది. వాళ్ళ ఎంత బాధించడానికి కష్టపడి పనిచేస్తున్నాం, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం, పేదల కోసం ఉద్యమం చేస్తున్నాం. ఇందులో పత్రికలు ఇలా హైదరాబాద్ లో పేద ప్రజలు ఇంటి మునిగిపోతే ఇలా ముఖ్యమంత్రి కనీసం ఫామ్ హౌస్ అంటే బయట ఏ పత్రిక రాసింది? అలా ఏ ఛానల్ చూపెట్టింది? వాళ్ళ ఎందుకు రాలేకపోతున్నాయి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా? అంత భయపడితే పత్రికల ఛానల్ మాకెందుకు తెలంగాణలో? పెద్దోళ్ళు మునిగిపోలే కదా, పేదోళ్ళు ఇల్లు మునిగిపోయినప్పుడు పేదోళ్ళు మీడియాను ప్రశ్నించరు. ముఖ్యమంత్రి పేదోళ్ళు రాడు, బిచ్చపేసాడు 10,000, 50,000, లక్ష వేస్తే పేదోళ్ళు తృప్తి పడతారు. దీనికోసమైనా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. జరిగిన సంఘటన వేరు, ఇలా బ్రేకింగ్ ఇస్తే ఎంత బాధ అనిపిస్తుంది కదా. పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపాలి, ఓడిపోతే పార్టీ గెలిపించాలి, ప్రోత్సాహం అందియాలి.
కాబట్టి అన్ని విషయాలను దయచేసి వాస్తవాలు ప్రచారం చేయండి. చిన్న చిన్న పత్రికలన్నీ ఇలా తెలవరిగెత్తున్నాయి. పెద్ద పత్రికలు చెప్పుకున్నారు కొన్ని పత్రికలు వాళ్ళు చలామణి అవుతున్నారు. వాళ్ళు చాలా సందర్భంలో నాకు కూడా వచ్చింది, ఫలానా పత్రిక ఇబ్బంది కూడా చేస్తున్నది, కనీసం కవర్ చేస్తలేదు. కానీ ఆయన వాడికి మీడియా మీద గౌరవంతో కార్యకర్తలు సంపాదించే ప్రయత్నం చేసిన 18 లక్షల మంది 30 లక్షల మంది మెంబర్షిప్ ఉన్నట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ 30 లక్షల మంది సాధారణ సభ్యులతో ఉన్న కార్యకర్తలు రోడ్డు మీదకి మీ పత్రికల వ్యతిరేకంగా మీ చాలా వ్యతిరేకంగా ఉద్యమిస్తే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రం ఎట్లా పారిపోతాయో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఒక్కసారి కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు మాత్రమే అటువంటి పరిస్థితి చేసుకోకండి. టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేడు, ముఖ్యమంత్రి పైసలు మీకు పనిచేస్తే టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, వాళ్ళకి కెపాసిటీ లేదు, అంత దమ్ము లేదు. ఒక పేపర్ అయితే రేటింగ్ ఫుల్ తెలంగాణలో మాది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తుమ్మినా తగ్గిన ఫ్రంట్ పేజ్, మేము మాత్రం అన్ని పార్టీలు సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. ఒక పేపర్ పండి సంజయ్ అయితే పోయి ముడబడేస్తారు. ఇతర పార్టీల అధ్యక్షులు మాత్రం ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, కలర్ పేజ్ 2 ఫోటోలు. ముఖ్యమంత్రి ఆదేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారైంది కాబట్టి కవరేజ్ చేయొద్దు. రాత్రి ప్యాకేజ్ పైసలు అవుతారు. ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తాడు. లేకుంటే మీ ఆస్తులు అక్రమంగా ఆస్తున్నాయి, దాని మీద దాడి చేస్తా, స్వాధీనం చేసుకుంటాడు. దాన్ని భయపడతారు. చేస్తాం మేము కూడా అదే పడుతున్నాం. ఇప్పుడు ఇక ఎవరైనా ఇబ్బంది పంచడం మేము కూడా దాని వ్యతిరేకంగా మేము కూడా ఇస్తున్నాం పంచి. అందుకే ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషను అసలు ఉందా లేదా, ఒక కలెక్టర్ బదిలీ చేసి చేతుకోదు. సిద్దిపేటలో ఎన్నికలు జరగలేవు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ నాకున్నది. నాకు ఇదే దుబ్బాకలో ఎన్నికల ప్రచారం కోసం కూడా నాకు పాస్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. సిద్దిపేట పోతున్న క్రమంలో ఎందుకు నా మీద అటాకేషన్ సిపి జీబులో ఎక్కించి కనీసం పార్లమెంటు సభ్యుడికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుడు అరుస్తున్నాడు, ఈయనకి ఏమి ఇబ్బంది అయింది అని కనీసం ఆ వ్యాన్ కూడా ఆపే ప్రయత్నం సిపి చేయలేదు. సిపి కేవలం భారతీయ జనతా పార్టీ అనే ఒక కక్షతోని కరీంనగర్ లో అదే విధంగా వివరించాడు, మన సిద్దిపేటలో అదే విధంగా వివరించాడు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు దాడి చేస్తే ఒక పార్లమెంట్ సభ్యుడిని నిర్బంధంగా అరెస్ట్ చేసి కర్మ తీసుకొస్తే ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇస్తారనుకుంటున్నాడు. ఇలా ప్రివిలేజ్ ఇస్తా బిడ్డ రిక్వెస్ట్ చేస్తుంటే కూడా కనీసం గౌరవంగా మాట్లాడుతుంటే ఎత్తుకొస్తావా నన్ను, వ్యాన్ ఎత్తేస్తావా నన్ను, ఇట్లా ఎప్పుడు నాకు ఏం అవమానం కాదు. రెచ్చిపోయి పనిచేస్తాను, రెచ్చిపోయి పనిచేస్తా. ముఖ్యమంత్రి సంగతి చూస్తాను. నేను ఇంట్లో కూర్చుంటాను కాదు, చేస్తా. నీ పోలీసు ఏం చేయలే, ఇదే అసెంబ్లీ ముందు 2 సార్లు అసెంబ్లీ ముట్టడి కనిపిస్తే నీ పోలీసు కనిపెట్టలే, నీ ఇంటెలిజెన్స్ కనిపెట్టలే, నువ్వు కనిపెట్టలే. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్ము భయపడి అసెంబ్లీని ముందే ముగించుకున్నావు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడి 2 సంతానం కంటే ఎక్కువ అసెంబ్లీలో ఎలక్షన్లో పోటీ చేసే బిల్లును నువ్వు రద్దు చేసుకున్నావు. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భయపడి మాత్రమే. మళ్ళీ పోతా భయం మీద నీ భయం మీద పోతా, నీ సంగతి చూస్తాం. బిడ్డ జాగ్రత్త ఉండు ముఖ్యమంత్రి. నేను గౌరవిస్తున్నాం, కానీ సంస్కార హీనంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. పోలీసు అధికారులు రాజ్యమైన నడుస్తున్నాం. భారతీయ జనతా పోలీసుల వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది పోలీస్ అధికారుల యొక్క శైలి వల్ల పోలీస్ కానీ బీజేపీ పోతే క్యాబ్ దించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాక మొన్న అమరుల సంవత్సరం దినోత్సవం పోలీస్ అమరుల సంవత్సరం దినోత్సవం ఆ పైన పోలీస్ అందరూ కూడా వాళ్ళ ఆత్మక్షోభిస్తుంది. ఇప్పుడు అధికారులు జోయల్ డేవిస్, సిద్దిపేట సిపి లాంటి మూర్ఖత్వ వ్యక్తుల వల్ల ఆ పైన అమరులైన పోలీస్ అందరూ కూడా నక్సలైట్ల చేతిలో, ఉగ్రవాదుల చేతిలో ఆత్మ బలిదానటువంటి ఆ పోలీస్ అందరూ ఇలాంటి సిపిల వల్ల
తలెత్తుకుంటున్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ సిబ్బంది పోలీసులుగా గుర్తుంచుకోవాలి. మేము త్యాగం చేస్తాం, లక్షల చేతిలో అనేక మంది నవీన ప్రాణ త్యాగం చేస్తాం. పోలీసులు త్యాగం చేసిరు, మరి ఎవరు త్యాగం చేసారు? మిగతా వాళ్ళు అటువంటి ఒక పార్టీని ఇలా పోలీసులకు వ్యతిరేకమైన పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం ఇలా సిద్దిపేట సీపీ లాంటి వ్యక్తులు కేటాయిస్తున్నారు. దయచేసి అప్పీల్ చేస్తా ఉన్నాం, వెంటనే సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ప్రివిలేజ్ ఇస్తే కంపల్సరీ, ప్రివిలేజ్ కాంపెట్ ఇస్తే కంపల్సరీ. తప్పకుండా ఈ సిపి మీద చర్యలు తీసుకోవడం మీదుగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జాతీయ కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే ఫిర్యాదు చేస్తాం. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంట్లో కూర్చున్న వ్యక్తులు కాదు, లీడర్లు కాదు, ఇంట్లో కూర్చున్న కార్యకర్తలు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ ఒక రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేస్తాం, మీరేం చేస్తారని చెప్పి కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి పండగ నీ కుయుక్తలకు, నీ కుట్రలకు, నీ దగ్గులబాచి వేషాలకు, నీ పిరికితనానికి మేము భయపడే వ్యక్తులు కాదు. మా దమ్మెంతో తప్పకుండా పడతాను. తప్పకుండా నేను వెంటనే దిశ ప్రారంభిస్తున్నా. సిపిని చర్యలు తీసుకోవాలి. దుబ్బాకలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ స్పందించాలి. ఉన్న అధికారులు మొత్తం బదిలీ చేయాలి. సిపిని సస్పెండ్ చేయాలి, కంపల్సరీ సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అక్రమంగా పైసలు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో పూర్తిస్థాయి విచారణ జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం వెంటనే కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆ చర్యలు తీసుకునే వాళ్ళు కూడా, ఈపీ మీద చర్యలు తీసుకునే వాళ్ళు కూడా ఎట్టి వాళ్ళు దీక్ష ప్రారంభిస్తున్నారు. తప్పకుండా ఎక్కడ దీక్ష ఇస్తా, బయట దీక్ష ఇస్తా, ఎక్కడ దీక్ష ఇస్తారు. కోర్టు చలసరిస్తున్నా గీతమని చదివిస్తే తప్పకుండా మీకు సమాచారం ఇస్తున్నారు. బీజేపీ వాళ్ళే ఈ డబ్బులు పెట్టుకుని దొంగలెవడో లంగలెవడో అందరూ తెలుసు. ఎవడో చెక్కు రాయిస్తాడు, ఎవడో అగ్రిమెంట్ చేస్తాడు, ఎవడో బాండ్ పేపర్ రాయిస్తాడు, ఊటాల మీద వాడి కుల సంఘాలకు ఎవరు పైసలు ఇస్తాడు, బెదిరిస్తాడు. ఫామ్ హౌస్లో ఎవరి ఫామ్ హౌస్లో పైసలు ఉన్నాయి, ఆ ఫామ్ లో దాడులు ఎదురుతలేవు, ప్రతిభలో దాడులు ఎదురుతలేవు, మంత్రులు ఇద్దరు సోదరులు ఎదురుతలేవు. ఒక్క భారతీయ జనతా పార్టీ పెడితే అని కోటీశ్వరుడు ఆయనే. మరి పైసలు వంచక ఎందుకు దొరకలేదు? ఇంట్లో పైసలు దొరుకుతాయి కానీ భారతీయ పైసలు వంచక దొరకలేదు. ఇదా టీఆర్ఎస్ పార్టీల పైసలు మాత్రం ఇదే సిపి నేతృత్వంలో పైసలు వస్తారు. సిపి కళ్ళ ముందు ఎత్తుకపోయినామంటారు. మరి సిపి సస్పెండ్ అయ్యారు ఫస్ట్. చాతగా సిపి ఎందుకు డ్యూటీలో పడుకున్న సిపికి ఒక 10 లక్షలు రికవరీ చేసి ఉంటారు. మరి 10 లక్షలు కాపాడే సిపి 10 ఎట్లా కాపాడతారు? సిద్దిపేటకు ఉంది నాకు కూడా ప్రశ్న. సిద్దిపేటకు గెలిచిన బాగా సంబంధం ఏంది? సిద్దిపేటలో దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా? మరి ఫామ్ హౌస్ ఎందుకు దాడి చేస్తారని చెప్తున్నా. ఫామ్ హౌస్ పక్కా పైసలు ఉన్నాయి. చల్ దాడి అయ్యి ఫోన్ కాల్ ద్వారా ఇస్తాం కదా, దాడి అయ్యి ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో పక్కా పైసలు ఉన్నాయి. ప్రగతి భవన్లో ఇదే ముఖ్యమంత్రి పైసలు వస్తున్నాడు, పంపిస్తున్నాడు, సరఫరాస్తున్నాడు. చల్ దాడి అయ్యి ప్రగతి భవన్లో. ఎన్నికల కమిషన్ ఎవడదు? ఎన్నికల కమిషన్
భయంతోనే ఫ్రస్ట్రేషన్లో బీజేపీ నేతలు ఈ విధంగా చేస్తారని చెప్పి హరీష్ రావు కామెంట్ చేస్తారు. అగ్గిపడే మాట్లాడారు. ఉరేసుకుంటా దుబ్బాక చివరస్తాలో మేము ఇచ్చిన నిధులు 280 కోట్ల నిధులు తప్పు అనుకుంటే దుబ్బాకకు కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకాలు దుబ్బాకలో ఎన్ని అమలు చేసినావు, దుబ్బాక చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించినావు, చర్చకు రానా పూర్తి వివరాలు అందించిన. నువ్వు చర్చకు వచ్చి తప్పు అనుకుంటే దుబ్బాక చివరస్తాలో ఉరేసుకుంటా అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలన్నా ఎందుకు ఎత్తాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముష్ ఎందుకు వారిపోయాడు? ఈ అగ్గిపెట్టే వాళ్ళని ఎందుకు పంపుతున్నాడు? నాకు సంస్కారం ఉండాలి. నా పార్టీ నేను వాడు వీడు ఒరై అరై అని మాట్లాడేటువంటి కుసంస్కారహీనుడు కాదు. నా పార్టీ నా సంస్థ సంస్కారాన్ని చేశాను. ఒక అన్నాన్ని గౌరవిస్తా, ఒక తమ్ముడు అని గౌరవిస్తా, ఒక అక్క ఒక చెల్లి అని గౌరవించే సంస్కారం నాకు. అటువంటి సంస్కారం నా పార్టీ నాకు ఇచ్చింది. ఏదో రాదా తన ముఖ్యమంత్రి ఎంత సంస్కారహీనుడో ఆయన కింద కూడా అదే సంస్కారమే. నాకు వాడు వీడు ఒరై అరే అనేటువంటి సంస్కారం నాకు అటువంటి సంస్కారం రానికి నేర్చుకోలేదు. అందుకే టీఆర్ఎస్ కొంచెం గుర్తుదాం ప్లాన్ చేస్తున్నాం. అట్లా మాట్లాడుకోండి గురించి వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఇచ్చి వాళ్ళ మీద ప్లాన్ చేస్తున్నాం. ఇక ఏదైనా పార్టీ కార్యకర్త నాయకుడు అటువంటి భాష రాదు కదా. ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఉరేసుకుంటాను? నా రౌండ్రావు నామినేషన్ ఉరేసుకుంటా నేను ఇదే చౌరస్తాను. ముఖ్యమంత్రి రావాలి అన్న. ఎందుకు స్పందిస్తారు ముఖ్యమంత్రి? సోయి లేదా ముఖ్యమంత్రికి? సోయి లేకుండా వాడట ఎందుకు వస్తున్నాడు ముఖ్యమంత్రి? తప్పనటే కదా. 280 కోట్లు కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే. పూర్తి గ్రామానికి ఎంత, మండలానికి ఎంత, జిల్లాగా అసెంబ్లీకి ఎంత ఇస్తామో పూర్తి వివరాలు ప్రకటించాం. కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే. మరి నువ్వేం ఇస్తావు చెప్పు నా రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎందుకు తోకముడి పార్టీ ఇప్పుడు మళ్ళీ చలో ముఖ్యమంత్రి ఇప్పటికే రమ్మని చెప్పింది. నేను ఆ రోజు నామినేషన్ సందర్భంగా నేను చెప్పింది తప్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే అదే దుబ్బాక చౌరస్తాలో నేను ఉరేసుకుంటా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉరేసుకుంటాడా? ఒక్కసారి స్పష్టంగా చెప్పండి. ఆ రోజు ఆర్పేడు ఇద్దరు ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. స్పందించాల్సిన వ్యక్తి స్పందించకుండా అగ్గిపెట్టలు స్పందిస్తే మేము ఏ విధంగా స్పందిస్తాం? మా స్థాయి అది కాదు. ధన్యవాదాలు.